హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. రాపర్తి ప్రసాద్ శర్మ గారు గుర్తున్నారు కదా. గత కొద్ది రోజులుగా ప్రభంజనం సృష్టిస్తున్నారు యూట్యూబ్లో. జపం ద్వారా తను రాజమండ్రిలో ఉంటారు. జపం ద్వారా మనకున్న అనేక సమస్యల్ని పరిష్కరిస్తూ అద్భుతంగా ఎంతో మందికి స్వస్థత చేకూరుస్తున్నారు. అలాంటి ప్రసాద్ శర్మ గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. మీకు తెలుసు కదా, మామూలుగా ప్రసాద్ శర్మ గారు ఏంటంటే అక్కడ రాజమండ్రి స్థానిక శివాలయం ప్రధాన పూజారి. వారు జ్యోతిష్యాన్ని ఆయన ఏదో ధనాపేక్షణ కోసమో ధనార్జన కోసమో వాడాడు. ఎవరైనా ఇంకా ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరైనా వస్తే మాత్రం అవసరం ఎదురిచ్చైనా వాళ్ళకు చెప్పే అంతటి వ్యక్తిత్వం ఆయనది. ఇక పెళ్ళిళ్ళు కావాలన్నా, విడిపోయిన వాళ్ళు కలిసిన, కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నా సరే మిమ్మల్ని మళ్ళీ కలపగలిగే శక్తి ఆయన దగ్గర ఉంది. ఆ స్వచ్ఛత ఉంది ఆయన దగ్గర. మరి ఆయన్ని రాజమండ్రిలో ఎలా చూసుకుంటారో మీకు ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. మన ప్రేక్షకులు ఎంతోమంది ఈ గత 2 నెలల్లో రాజమండ్రికి ఎంతోమంది వెళ్ళొచ్చారు మన ప్రేక్షకులు. సో మరి అలాంటి ప్రసాద్ శర్మ గారు ఇవాళ మన స్టూడియోకి ఆహ్వానించాం మళ్ళీ. ఎందుకంటే మనకు ఎన్నో సందేహాలు ఉన్నాయి కదా, అవి తీర్చుకుందాం. సో గురుగారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నాను. చాలా సంతోషం గురుగారు. మన ప్రేక్షకులు ఈ పాటికి ఎంతమంది వచ్చి ఉంటారో మీ ఇంటికి? ఒక 500-600 మంది వచ్చారా? వచ్చారండి. ఇక ఫోన్స్ అయితే లెక్కలేదు మీకు. లెక్కలేదు. నాకే అసలు నా నెంబర్ ఉంటుంది మీ దాని మీద. అవును. అసలు పొద్దున్న లేస్తే ఏమంటే ప్రసాద్ శర్మ గారేనా అని పొద్దున్న లేస్తే కనీసం రోజుకు 10-20 మంది అయినా కాల్ చేస్తారు నాకు. చాలా సంతోషం గురుగారు. మీ పరిచయ భాగ్యం మా స్టూడియోకి దక్కినందుకు. మా చాలా అలా కాదు, మనం మీ స్టూడియో నుంచి మేము చేసే పని ఏంటంటే చాలా మంది ప్రజలకి ఎగ్జాక్ట్లీ మంచి చెయ్యాలని. చాలా మంది చాలా విధాలుగా డబ్బులు ఖర్చు పెట్టో ఇంకోటి ఖర్చు పెట్టో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మనం సూక్ష్మంలో మోక్షం, ఎక్కువ కాకుండా కరెక్ట్ తక్కువగా వాళ్ళకి పరిహారం కలిగించి వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే మనం జీవనం ఇప్పటిదాకా. ఎందుకంటే సంపాదించో లేకపోతే ఇంకోటి కొనో కార్లు కొనేసో అలా తిరగాలి ఇలా తిరగాలని మనకు ఆశలు లేవు. అలా 10 మంది బాగుపడ్డారంటే కనుక దాన్ని మనం ఆపలేం. వాళ్ళ ఉష్యస్థితి ఇంకా అలా పెరుగుతూ ఉండి వాళ్ళు బాగుంటే మనకి ఉండే ఆనందం అంతా ఇంత కాదు. అయితే గురుగారు ఈ మధ్య ఒక 2-3 ఫోన్ చేశారు. ఏమండి, పోయిన ఇంటర్వ్యూలో ప్రసాద్ శర్మ గారు ఉచితం అన్నారు, మళ్ళీ ఫోన్ చేస్తే 2000 అడుగుతున్నారు ఏంటండి అని అడుగుతున్నారు. ఏమండి, ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్ళి 10,000, 20,000, 30,000 ఖర్చు పెట్టి జాతకం చూపించుకున్నాక ఆడ ఒక 50,000, 60,000 పూజలకనో పునస్కారాలకనో అడుగుతున్నారు. మనం ఇక్కడ కింద పని చేసే వాళ్ళు మనకు చాలా మంది ఉన్నారు ఇంకా మన కింద. వాళ్ళ కోసం ఆ 2,000 అడగడం తప్ప, నేను జాతకం చూస్తున్నాను మళ్ళీ వాళ్ళకి పరిహారం ఏంటన్నది ఫోన్లోనే చెప్పేస్తున్నాను. మన దగ్గర కూడా రమ్మని అంటలేదు. 2,000 ఖర్చు పెట్టడం, పేదరికంలో ఉన్నవాడికి 2,000 ఖర్చు పెట్టడం పెద్ద విషయం ఏం కాదు. 2,000 ఖర్చు పెట్టి వాళ్ళు జాతకం చూపించుకుని పరిహారం కూడా వాళ్ళకి గట్టిగా ఏం చెప్పట్లేదు. గట్టిగా అయితే వాళ్ళకి 500-600 అవుతుంది అంతే. అలాంటిది ఆ కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా అందుబాటులోకి రావాలని చెప్పి మనం చేయడం తప్ప, ఏమండి మనం 30,000, 40,000 ఇవ్వండి అంటే ఇప్పుడు మనం భయపెట్టేస్తే కనుక ఆ కింద వాళ్ళు ఏమైపోతారు? ఇప్పుడు మనం ఏం 10,000 లేకపోతే ₹1,00,000 ఇవ్వమని మనం అడగట్లేదు. అలాగని పరిహారాలు కూడా 500 లోపల అయ్యేలాగే చూస్తున్నాం తప్ప వాళ్ళకి ఎక్కువ ఏం అవ్వట్లేదు. గట్టిగా ఉంటే శాంతులు కానీ ఏమైనా గట్టిగా వాళ్ళకి ఏమైనా గట్టిగా ఉంటే కనుక 10,000 వాళ్ళు సామాన్లు తెచ్చుకుని చేసుకుని చెందితే కనుక గట్టిగా 20,000, 30,000 ఇదే ఈ రేంజ్లోనే. బాగా ఎక్కువగా ఉంటే ఇంకా పరిస్థితి చేయి దాటింది అన్నప్పుడు అదే. ఎవరికి కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి 30,000 దాటి ఎవరికి అవ్వలేదండి ఇప్పుడు వచ్చి. ఇంకా లాస్ట్కి ఇంకా పరిహారం గట్టిగా ఉంటుంది అంటే ఓ 30,000 అంతే. మనకి ఓ 2,000 అయ్యి 2,000 ఇంటర్వ్యూకి అడుగుతున్నారు, మామూలుగా అడుగుతున్నారు ఫోన్ కాల్స్ కంటే. నా కోసం అయితే కనుక స్టాఫ్ ఉంటారు కదా, కాల్స్ తీసుకోవాలి, కనెక్ట్ చేయాలి. ఆ కింద ఉన్న వాళ్ళకి అలా వాళ్ళందరికి ఇస్తే వాళ్ళు బాగుపడాలి కదా. ఎవరో ఒకళ్ళు వాళ్ళకి ₹1 ఉండాలి అంతే కదా. అదండి మనం చెప్పాం, ఫోన్లోనే చెప్పేస్తున్నాం పరిహారాలు, వాళ్ళు చేసుకుంటున్నారు. చాలా మంది చక్కగా ఉన్నారు చేసుకుని. అంతే కదా. నాకైతే కనుక మళ్ళీ తిరిగి కాల్స్ వచ్చిన బోల్డ్ అని ఉన్నాయి, ఏమండో మీరు చెప్పాక బాగుందండో అని. అలాగా. శుభం.
అయితే గురుగారు ఈ మధ్య ఈ పరిహారాల పేరుతో కొంత పరిహాసాలు జరుగుతున్నాయి బయట. అంటే బాగా ఖర్చు పెట్టించడం డబ్బులు, పరిహారాలు అంటేనే భయపడే స్థితి తీసుకొచ్చేసారు. అసలు ఏంటి ఒరిజినల్ గా మంచి పరిహారాలు అంటే ఎట్లా ఉంటాయి? దాన్ని అసలు పరిహారాల సంగతి ఏంటి అసలు? పరిహారాలు అంటే కనుక ఇప్పుడు ఒక శాంతి చేయించాలనుకోండి నక్షత్రానికి దేనికైనాను, కొంతమంది ఏం చేస్తున్నారంటే దుప్పట్లు, బెడ్షీట్లు, వీడికి కావాల్సినవన్నీ రాసేస్తున్నారు. అచ్చా, వీళ్ళకి ఇంట్లో కావాల్సినవన్నీ సామాన్లు రాసేస్తున్నారు. కరెక్ట్గా రాసిన వాడినేమో నమ్మట్లేదు వీళ్ళు. అవును అవును. వాళ్ళు అనుకుంటున్నారు ఇవేనేమో పరిహారాలు అనుకుంటున్నారు. ఎక్కువ సరుకులు రాసి ఎక్కువగా అక్కడ చూపించి అక్కడ అమ్మో ఇంతలా చేస్తే గానీ అవ్వదేమో అని ఈ ప్రజలు కూడా అలాగే ఎక్కువగా రాసేస్తే ఏదో చేసేస్తున్నారు ఆయన అనుకుంటారు. అదే ఏం అక్కలైతే మీ 4 గంటలతో పోతుందను వీళ్ళు కూడా నమ్మట్లేదు. ప్రజలు కూడా గురుగారికి ఏం తెలీదు ఈ 4 గంటలతో పోతుందా అన్నట్లుగా ఉంది. అందుకని వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఎక్కువ రాస్తేనే పని జరుగుతుంది అన్న. ఇంట్లో కావాల్సిన వాళ్ళ ఆవిడని అడిగి ఏమేమి ఇవ్వాలి మనకి, ఏమేమి కావాలి అడిగి అవన్నీ అలా కొంతమంది చాలా మంది చేస్తున్నారు. అవునా? కానీ అదేంటంటే వీళ్ళకు కూడా ప్రజలు కూడా చేయించుకునే వాడు కూడా అవన్నీ రాస్తే అయ్యి బాబోయ్ అది బోల్డ్ అని రాశారు పంతులు గారు, ఆయనకు బాగా తెలుసు. అది వీళ్ళు ఏం రాయలేదు, వీళ్ళకి ఏం తెలియదు. అలాగే ఏంటంటే చిన్నగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు శాంతులు అవని పూజలు అవని చాలా మంది బ్రాహ్మలు నిజంగా చెప్తే నమ్మరు. ఈ రోజున బ్రాహ్మడు నిజంగా చదువుకున్నాడు బాధపడుతున్నాడు, చదువు లేనివాడే పైకి వస్తున్నాడు. కరెక్ట్. ఇంకోటి వేదం కూడా ఎవరు చదవట్లేదుగా ఈ మధ్య. వేదం చదవట్లేదంటే అండి 12 సంవత్సరాలు వేదం చదువుతున్నాడు పాపం ఒక్కొక్క కుర్రాన్ని. వేదం చదివి ఆడు 12 సంవత్సరాలు అంటే ఈయన్ని ఎలా లేదన్నా 5-6 ఏళ్లలో అక్కడ పాఠశాలలో వేసేయాలి. వేసేసి ఈ తల్లిదండ్రులు వాడిని వదిలేసి అక్కడ కూర్చుంటున్నారు. పాప వీడు 12 సంవత్సరాలు చదువుకు వస్తున్నాడు. ఈలోగా స్మార్థం అంటే మామూలుగా పూజలు చేయించడం విధానం నేర్చుకోవడం అయితే కనుక 4 సంవత్సరాలే. ఈ స్మార్థం నేర్చుకుంటున్నారు 4 సంవత్సరాల్లో. వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. ఈ స్మార్థం చదివిన వాడికి వేదం చదివిన వాడికి ఒకటే గుర్తింపు వస్తుంది బయట ప్రజల్లో. అంటే ప్రజలకు వేదం చదివినాడు ఎవరు, స్మార్థం చదివినాడు ఎవరు అన్నది తెలియదు. తెలియక వేదం చదివిన వాడిని ఒకలాగా చూస్తున్నారు, స్మార్థం చదివిన వాడిని ఒకలాగా చూస్తున్నారు. నేను ఇంకోటి చూశాను, అయ్యగారు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే పలానా ఊరు నుంచి వచ్చారు అంటే ఇంకొక అయితే ఆయన ఒక అసిస్టెంట్ ను పంపించాడు, ఇంకొక అయ్యగారిని పంపించాడు. ఆయన రాలేక ఇంకొక ఆయన ఎవరంటే టక్కున చెప్పేసారు ఆయన, ఏదో లేని పిల్లగాడు చదువుకోక చెడు తిరుగులు తిరుగుతుంటే నేనే పట్టుకొచ్చి పూజలు అవి నేర్పించాను అని. అట్లాంటి వాళ్ళు కూడా చేయొచ్చా గురుగారు? ఇప్పుడు సగం సగం నేర్చుకుని సగం సగం అట్లా తెలుసుకుని పూజలు చేయించేస్తున్నారు. అయితే పూర్తిగా చదువుకున్న వాడినేమో తొంగలో తొక్కేస్తున్నారు, వాళ్ళేమో పైకి రాలేకపోతున్నారు. ఈ సగం సగం కుర్రాడు ఉన్నాడు, బిఎస్సి చదివాడు కంప్యూటర్స్, సరిగ్గా ఉద్యోగం రాక ఏవో 4 మంత్రాలు నేర్చుకున్నప్పుడు గుళ్ళో చేస్తున్నాడు. అలాగా వీడికి అదే గుర్తింపు వస్తుంది, ఏమి చదవనోడు బాగా చదువుకున్నవాడికి అదే గుర్తింపు వస్తుంది. అయితే బ్రాహ్మడు అన్నవాడు ఎవరైనా సరే బ్రాహ్మడు అనేసరికల్లా వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలని ప్రజలకి బాగా ఇది. అయితే మీరు ఏ వేదం చదువుకున్నారు ఏంటని దీనికి ఐడి కార్డు ఏమి ఉండదు. అంతే కదా. అది ఈ వేదం చదువుకున్నాడా, స్మార్థం చదువుకున్నాడా, లేకపోతే ఇంకోటి చదువుకున్నాడు, వాడు బ్రాహ్మడు అంతే. అంతే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న ప్రజలు ఈ విధానంలో అయితే కనుక బ్రాహ్మడికి బాగా గుర్తింపు ఉంది. బ్రాహ్మడికి గుర్తింపు ఉంది కానీ గవర్నమెంట్లో గుర్తింపు లేదు వీళ్ళకి. బ్రాహ్మడికి వేదం చదువుకుంటున్నారు పాపం, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. కరెక్ట్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఇలా బయటకు పూజలకే రావాల్సి వస్తుంది. ఈ స్మార్థం చదువుకున్నవాడు పూజలు చేయించి, వేదం చదువుకున్నవాడు పూజలు చేయించి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతే కదా. కానీ వేదం 12 సంవత్సరాలు నేర్చుకుని అంత కృషి చేసి బయటకు వస్తున్నారంటే పిల్లలు చాలా కష్టంగా ఉంది వాళ్ళకి. మొన్ననే ఒక పేపర్ లో చూశాను నేను, ఒకే ఒక్క వేద పాఠశాల మన తెలుగు రాష్ట్రాలు తిరుపతిలో, అక్కడ మాత్రమే ప్రాపర్ గా తయారయ్యి అక్కడ విద్యార్థులందరూ అయితే తిరుమలలో లేదంటే విదేశాలకు వెళ్ళిపోతున్నారంట. లేదు అలాగా మామూలుగా ఇదే కానివ్వండి, టీటీడీ దేవస్థానంలో ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలందరూ కూడా దగ్గర 100 మందికి ఒక 1000 మంది విద్యార్థులు బయటకు వచ్చారనుకోండి, దాంట్లో ఎలా లేదన్నా కానీ ఉద్యోగాలు లేకుండా ఉన్నవాళ్ళు ఒక 80 మంది ఉంటున్నారు. ఎవడో లక్కీగా ఏ అమెరికానో లేకపోతే ఏ రష్యాలోనో ఏ జపాన్లోనో ఎవరికో తగులుతుంది తప్ప అది మామూలుగా ఉద్యోగాలు అయితే కనుక ఏ దేవస్థానంలోనూ వాళ్ళకి ఉద్యోగాలు అయితే లేవు. ఓకే. ఇప్పుడు ఏ దేవస్థానంలో ఉద్యోగం వేయించాలన్నా సరే
డబ్బుతో కూడుకున్న పని అయిపోతుంది. ఇక్కడ కూడా లంచాలని లేకపోతే ఇంకోటని ఇవన్నీ కూడా ఏర్పడిపోతున్నాయి. దాని మీద ఇబ్బంది పడిపోతున్నాయి. అది కూడా ఇంకా గవర్నమెంట్ కూడా జాబులు ఏం తీయలేదు వీళ్ళకి. జాబులు తీస్తారేమో అని చూస్తున్నారు కానీ అప్పుడే దగ్గర దగ్గర 15 సంవత్సరాల నుంచి ఎవరికి కూడా జాబులు తీసిన ప్రసక్తే లేదు. ఇంకా పిల్లలు చదువుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారు, ఎక్కడొక్కడ పౌరోహిత్యం చేయించడమే మొదలుపెట్టారు. ఎవరింటికి వెళ్ళినా సరే ఈ పౌరోహిత్యం చేయించేవాడు విధానం ఒకటే, వేదం చదువుకున్నవాడు విధానం ఒకలాగే చూస్తున్నారు వాళ్ళ పిల్లల్ని. అందువల్ల ఏంటంటే ఈ వేదం ఇంత చదువుకున్నాం అని కొంచెం ఇంకొక సమస్య ఉన్నట్టుంది కదా గురుగారు, ఈ వేదం చదువుకుని ఇలా పెళ్లిళ్ళు కూడా సరిగ్గా అవ్వట్లా. పెళ్లిళ్ళు అవ్వట్లేదంటే అండి, ఇప్పుడు మనం అమ్మాయిలనేమో బాగా చదివిస్తున్నాం, తీరా చూస్తే వీళ్ళకేమో పంచి కట్టుకుంటే కానీ గడవదు. వీళ్ళేమో నేను బిఏ చదివాను, ఎంబీఏ చదివాను, పంచి కట్టుకున్న వాడిని పెళ్లి చేసుకోవడం ఏంటన్నట్లుగా వీళ్ళకుంది. మనం అలాగే చూస్తే కనుక మనం చేసిన తప్పే అది. అది మానవ తప్పితమే కానీ భగవంతుడి తప్పితం కాదు. అంటే ఒకనొక టైంలో ఆడపిల్ల ఉండకూడదని చెప్పి మనం స్కానింగ్ తీయించి మరీ పిల్లల్ని చంపేసుకున్నాం. అది ఏంట్రా అంటే ఆ ఎఫెక్ట్ ఇప్పుడు చూపిస్తుంది. పూర్వం మన వాళ్ళు చేసిన తప్పు ఇప్పుడు మనం అనుభవించవలసి వస్తుంది. మన పిల్లలకి సంబంధాలు చూసేసరికల్లా చాలా ఇబ్బంది పడే ఎఫెక్ట్ కనబడుతుంది. దాని ఎఫెక్ట్ ఇప్పుడు కనబడుతుంది. ఎప్పుడైనా సరే ఏదైనా ఓ తుఫాను వచ్చిందనుకోండి, ఆ తుఫాను గొడవ మనకు తగ్గేసరికి తుఫాను 1 గంటలో వచ్చి వెళ్ళిపోతుంది. దాని గొడవ మాత్రం తర్వాత ఆ కరెంట్ వేయించడం అని లేకపోతే చెట్లు నరికించడం అని ఇది 1 నెలల్లో 2 నెలలు పడుతుంది చూసారా. అలాగే ఎప్పుడో మన వాళ్ళు పెద్దవాళ్ళు చేసిన తప్పు ఇప్పుడు పిల్లలకు చూపిస్తుంది. కరెక్ట్ రైట్ గురుగారు. మీరు దివ్యల మాధురి అండ్ దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళు కలిసి ఉండరు, వాళ్ళకు ఇబ్బంది బ్రహ్మాండంగా ఉన్నారు కదండి వాళ్ళు. ఏమండి ఇప్పుడు మనకు బయటికి ఎలా కనబడినా సరే ఇంట్లో చిన్న చిన్న చికాకులు గొడవలు మొదలవుతున్నాయి. అవునా, ఇబ్బందులు పడుతున్నారు. అది తెలుసున్న వాళ్ళకి తెలుస్తుంది, ఇంకా లేదు. బయటికి ఇప్పుడు మన ఇద్దరం కొట్టుకుని బయటకు వచ్చామరా అంటే మళ్ళీ ఇదో ఇబ్బంది, మళ్ళీ కెమెరాలన్నీ మమ్మల్ని మూసేస్తాయి జాగ్రత్తగా అలా సర్దుకుంటూ ఉన్నారు వాళ్ళు. అవునా, అదండి. ఏం గొడవ స్టార్ట్ అయింది అంటే మామూలుగా ఆస్తులని తగాదాలని ఏవోటి వస్తూ ఉంటాయండి. ఇంకా చిన్న చితకాను మొదలవడమే ఇప్పుడు స్టార్టింగ్ మళ్ళీ మొదలు. యాక్చువల్ గా గురుగారు ఇవాళ మీ దగ్గర నుంచి నేను ఏం తెలుసుకోవాలనుకున్నా అంటే నక్షత్రాలు, గ్రహాలు, వాటి యొక్క ప్రభావం మనిషి మీద, మన మీద ఎలా ఉంటుంది అనేది నేను తెలుసుకోవాలనుకున్నా యాక్చువల్గా. బిఫోర్ దట్ కొన్ని విషయాలు అడుగుతాను గురుగారు. ఈ మధ్యనే గత వారం 10 రోజుల క్రితం నాగ చైతన్య 2వ పెళ్లి చేసుకున్నాను. సో శోభిత్ అని. సో వాళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉంటది గురుగారు? వాళ్ళకి పెట్టిన ముహూర్తానికి అన్నట్లు కూడా నేను టాలీ చేసుకున్నాను. మనకి చెప్పకపోయినా సరే అది ఎలా ఉంటుందంటే, ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ అయిందన్నా, లేకపోతే ఎక్కడైనా పెళ్లికి వెళ్తుంటే వీళ్ళిద్దరు పడిపోయారన్నా, లేకపోతే వాళ్ళ ఇంట్లో బండి ఏదైనా తిరగబడిపోయిందని పేపర్లో వచ్చినా సరే ఏంటి అని నేను ఒకసారి టాలీ వేసుకుంటాను. ఈ ముహూర్తం ఎలా పెట్టారో ఏమిటా అనేసి. అలా వాళ్ళ వివాహం జరుగుతుందంటే ఆ ముహూర్తాన్ని బట్టి ఎలా ఉందా గణాంకం కట్టుకుని చూసుకున్నాను. చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ అయితే కనుక అలాంటి అవరోధాలు ఏమి రావు వాళ్ళకి. ఇదివరకే నేను చెప్పాను, ఆ అమ్మాయికి శుక్రమార్తం జరుగుతుంది, ఈ అబ్బాయికి కూడా బాగానే ఉంది, ఇద్దరికి కూడా బాగానే ఉంటుందని చెప్పాను. అలాగే సంసార విషయంలో కానీ ఎక్కడ కూడా, సంతాన విషయంలో కానీ ఎక్కడ ఇబ్బంది లేదు. తాఫీగా వెళ్ళిపోతుంది. చాలా బాగుంటుంది జీవితం. మరి సమంత పరిస్థితి ఏంటి? సమంతకి అయితే కనుక ఇప్పుడు జరుగుతుందని ఆల్రెడీ నేను చెప్పాను. శనిమహర్దశలో ఆల్రెడీ ఇబ్బంది ఉంది. శనిమహర్దశ తొలగిపోగానే ఆవిడ స్టార్ మళ్ళీ వెలుగుతుంది. అవునా? ఏదైనా సరే అండి, మనకి కొన్నాళ్ళు ఒకలాగా, కొన్నాళ్ళు వెలుతురు, కొన్నాళ్ళు వెలుగు, చీకటి ఇలాగా మారుతూ ఉంటుంది. వెలుగు వచ్చింది కదా అని సంతోషపడక్కర్లేదు, చీకటి పడిందని బాధపడక్కర్లేదు. ఏంటంటే ఇది కొన్నాళ్ళే అమ్మాయికి. ఇది నిజంగా చెప్పుకోవాలంటే శనిమహర్దశ వచ్చింది అనేసరికల్లా బాధపడుతూ ఉంటారు చాలామంది, అయిపోయి నాకు ఏదైపోతుంది. కానీ అదే మంచిది రావడమే. అదే మీరు అనడంలో నాకు అనిపించింది, శని మహర్దశ అంటున్నారు. అది మహర్దశ. అంటే అప్పుడే శత్రువులు ఎవరు మిత్రులు ఎవరో తెలుస్తుంది. నువ్వు కష్టంలో ఉన్నప్పుడే కదా నీ పక్కన ఎవరి నుంచి ఉన్నాడో తెలుస్తుంది. అందువల్ల అందరినీ జ్ఞాపకం చేసేది అదే. నాయన నీ వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని రెచ్చిపోతున్నావు, నీకు ఎవరు లేరయ్యా, నీ వెనకాల ఉన్నవాళ్ళు వీళ్ళే అని చూపిస్తుంది అన్నమాట. అందుకని ఆ దశలో ఉంది కనుక ఇప్పుడు ఆవిడే అర్థం చేసుకుంటుంది మన వైపు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు అన్నది. చాలా. కానీ ఇది అయిపోయాక మాత్రం మీరు చూద్దరు కానీ ఒక్క 4-5 ఏళ్ళు మళ్ళీ స్టార్ అందుకుంటుంది ఆవిడకి. చాలా బాగుంటుంది. ఎందుకంటే అమ్మాయిని చూస్తే కొంచెం జాలి వేస్తుంది. ఏమండి ఒక్క విషయం, దాంట్లో ఆడపిల్ల కష్టపడుతుందంటే చాలా కష్టం. ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో
ఎవరైనా ఒక రాయి వేసేవాళ్ళే తప్ప తీసేవాళ్ళు అయితే ఎవరు లేరు. అవును. మన పిల్లంతో ఆ పిల్ల కూడా మనకి అంతే. అవును. కానీ చాలా ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి బాగోలేదు కనుక మనం ప్రతి ఒక్కడు రాయి వేయడానికి చూస్తాడు తప్ప. ఆమె ఏమన్నా పూజలు చేయించుకుంటే బాగుంటుందా? శనీశ్వరుడికి చేసుకోవడం, మనం చెప్పే చిట్కాలు రెమెడీలు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఆవిడకి. ఓకే. దాంట్లో అయితే కనుక ఇంకా తేడా లేదు. కానీ ఏదైనా ఒక రెమెడీ చెప్పండి గురుగారు, నేను వీడియో చేసి అది చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. అది చేసుకున్నాక మీరే చెప్తారు కదా. అవును. 41 రోజులు తేడా కనబడుతూ ఉంటుంది, మార్పు కూడా అలాగే వస్తుంది. ఓకే. ఏం చేయాలి అంటే రెమెడీ అని చెప్తారా? అది మామూలుగా సపరేట్ గా పర్సనల్ గా వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు నేనైతే కనుక ఇప్పుడు శనివారం ఉందండి నన్ను చెయ్యాలండి అన్నారు, నేను ఒకటే చెప్తాను, నువ్వు ఫోన్ చేయమ్మా, ఫోన్లోనే చెప్తాను, ఆ రోజే చేసుకోవాలి, ఆ రోజే చెప్పేస్తాను. ఓకే. ఇది ఎలాగంటే అండి, శనివారం చేసేటప్పుడు శని కొంచెం కోపిష్టి. ఓకే. కోపం ఎక్కువ ఆయనకి. రెమెడీ చేసుకున్నాక మీరు చేసుకున్నాక మళ్ళీ నాకు కనబడకూడదు ఆ రోజు, చేసుకున్న రోజు. అందుకని ఎవరికైనా సరే ఫోన్లోనే చెప్తానమాట ఆ రెమెడీ. ఎందుకంటే మీ మీద ఉన్నది మేము తప్పిస్తున్నాను. అవును. తప్పించినప్పుడు ఆడ ఏం చేస్తాడంటే, అమ్మ నాయన నన్ను పక్కకి గెంటేస్తున్నాడని నా మీకు వస్తాడనమాట చెప్పినందుకు. అలా నాకు 2-3 సిచ్యువేషన్లు జరిగాయి, 2-3 దెబ్బలు కూడా తిన్నాను నేను. అందువల్ల ఏంటంటే ఎవరికైనా సరే ఫోన్లోనే ఆ రెమెడీ ఇలా చేసుకోండి అని ఫోన్లోనే చెప్పేస్తాను, చేసేసుకోవడం అన్నమాట. మొన్న ఇక్కడి నుంచి కూడా హైదరాబాద్ నుంచి ఒక ఆయన వచ్చారు, అక్కడే రాజమండ్రిలోనే చేసుకుని వచ్చాడు. ఇప్పుడు స్వామిమాల వేసుకుని రాజమండ్రి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు. ఆయన ఫోన్ చేసి ఆయన కూడా అన్నారు, చాలా బాగుందండి ఇది వరకు మీద. సూపర్. అలాగే గురుజీ, కోపిష్టి గ్రహాలు, పాపిష్టి గ్రహాలు, శాంతి గ్రహాలు ఇట్లుంటాయా గ్రహాలు? అంటే గ్రహాలు అన్నీ ఒకటే. ఓకే. అయితే చంద్రుడు మనస్కారకుడు. ఓకే. అలాగే ఇంకోటి ఏంటంటే చంద్రుడు ఒకలా చూపిస్తాడు, రవి ఒకలా చూపిస్తాడు. ఒక్కో గ్రహానికి ఒక్కో శక్తి ఉంటుంది. ఓకే. ఆ యొక్క శక్తి అలా తిప్పుతూ ఉంటుంది తప్ప ఈ రవి వచ్చాడు వీడు మంచోడు కాదు, ఇంకొకడు వచ్చాడు మంచోడు కాదు అని మనకి మనుషుల్లాగా ఒక్కొక్కడికి ఒక్కొక్క బుద్ధి ఉండదు. ఓకే. ఈ గ్రహాలకి ఏదైనా సరే వాటి పని వాళ్ళు. శని కోపిష్టి అన్నారు కదా, సో అది ఒక కోపిష్టి గ్రహం కాదా? అది కోపిష్టి అంటే మరి కోపం చూపించడం కాదు, అది ఏం చేస్తుందంటే దాని ప్రవర్తన దాని పని అది చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. దాని కోపం అంటే ఎలాగంటే, ఇప్పుడు మనం ఒకళ్ళు పట్టుకుని ఉన్నాం, అవును, వాళ్ళని వదలగొట్టేస్తున్నాం అనుకో, ఇప్పుడు మీరే ఉన్నారు, మీ దగ్గరికి ఎవరో కర్ర తీసుకుని వస్తాడు, ఇప్పుడు ఆగ్రా బాబా వాడు కోపగించుకుంటాడా లేదా, కొట్టద్రా అంటే అలాగమాట. ఆ దెబ్బ ఎవరికోళ్ళు చూపించాలి కనుక చూపిస్తుంది, సజెస్ట్ చేసిన మీ మీద కూడా పడే అవకాశం ఉంటుంది అలాగమాట. అలాగే ఏ గ్రహం కూడా ఇది గొప్పది ఇది గొప్పది ఇది కాదు, దాని పైన చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ప్రకృతి ఉంది, ఇవాళ వర్షం పడాలంటే పడిపోతుంది అంతే, అలా దాని పైన చేసుకుంటుంది. మనం ఆపడం, దాన్ని ఆపే అంత శక్తి మనకు లేదు. ఇప్పుడు నిజంగా ఈ జాతకాలు చెప్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక గ్రహస్థితిని ఒక చక్రం వేసి ఈ అబ్బాయికి ఇలా జాతకం బాగోలేదంటే కనుక ఎక్కడ దాకా ఆపగలం అంటే, పెద్దది ఏ బస్సు వచ్చి గుద్దేయాలి, ఆ గుద్దేస్తుంది అన్న విధానం ఉందనుకోండి ఆ జాతకంలో, దాన్ని బస్సు గుద్దకుండా ఏ సైకిల్ గుద్దిలా ఆపగలం తప్ప ఎవరు కూడా పూర్తిగా దానికి నివారణ కర్మను ఆపడం. అయితే పెద్ద బస్సు వచ్చి గుద్దితే చేస్తాడు కనుక ఏ సైకిల్ గుద్ది చిన్న దెబ్బ తగిలేలా చేయగలం, అంతే తప్ప గ్రహస్థితిని పూర్తిగా నేను తప్పించేశాను, తలరాత మార్చేశాను అన్నవాడు ఎవడో లేడు. అదే. అట్లా గురుగారు మోహన్ బాబు కుటుంబం చూసాం ఈ మధ్య, పాపం చాలా అంటే ఒక్కసారిగా ఒక స్టార్డమ్ నుంచి ఒక తిట్టుకునే రేంజ్కి అతని కుటుంబం అంతా వచ్చేసింది. ఎందుకు జరుగుతుంది గురుగారు ఇట్లా? ఒకటండి, ఎప్పుడైనా సరే ఒకళ్ళు ఫైల్లోకి వచ్చారంటే దాని వెనకాల ఏదోటి దుష్టశక్తులు ఏవోటి ప్రవహిస్తూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం ఉన్నాం, మీరు బాగున్నారు, నిన్నటిదాకా ఇలా ఉండేవాడురా, ఇప్పుడు చాలా బాగుపడిపోయాడురా అని వాళ్ళ మీద ఓ దృష్టి వేస్తూ ఉంటారు, ఏడుపులు దృష్టి అది ఉంటుంది. కంపల్సరీ బయట వాళ్ళ యొక్క దృష్టి, మీకు సామెత కూడా ఉంది, నరదృష్టికి నల్లరాయి కూడా బద్దలేసిపోతుందని. కొండలే విరిగిపోయాయి.
ఒక్కొక్కళ్ళు మీకు పూర్వం అంటే ఇక్కడ మీకు అంతలా తెలుసో తెలీదో, పూర్వం ఎవరైనా పాలు తీసుకుంటూ ఉంటే ఆవుకి ఎవడైనా వచ్చి ఇలా చూస్తే కనుక రక్తం పడిపోయేది ఆ చూపుకే. అంటే నరుడి యొక్క దృష్టి ఆ విధంగా ఉంటుంది. అలాగా వీళ్ళ మీద ఏదైనా దృష్టి ప్రభావం ఏర్పడి వాళ్ళు గొడవలు పడాలి తప్ప మామూలుగా అయితే కనుక వాళ్ళకి ఏ గ్రహస్థితి వల్ల ఏది ఇబ్బంది అయితే లేదు. ఏమండి మోహన్ బాబు కుటుంబం, మోహన్ బాబు కుటుంబం నరదృష్టి వల్ల అండి అదంతా. అంటే మోహన్ బాబుకి ఇప్పుడు ఏ గ్రహదోషం ఏం లేదు, అలాగే పిల్లలకి ఏ ఇబ్బంది లేదు, వాళ్ళ వివాహ విషయాల్లోనూ వాళ్ళ జీవితాల్లోనూ ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. ఇదంతా కూడా జరిగేది ఏంటంటే నరదృష్టి వల్లే. ఏంటంటే సైలెంట్గా ఉన్న ఫ్యామిలీ ఈ రోజున బయటకు వచ్చిందంటే ఆల్మోస్ట్ రోడ్డున పడ్డంత పని అయిపోయింది. పాపం నిజంగా చెప్తే నమ్మరు, మేమే ఆశ్చర్యపోయామాట. అంటే మోహన్ బాబు అంత ఇది అంటే మోహన్ బాబు దగ్గర నేను మెచ్చుకోవాల్సిన పని ఏంటంటే ఈ రోజుకి కూడా దాసరి నారాయణరావు గారు మా గురువు గారు అంటారు, ఎన్టీ రామారావు గారు ఎవరు కూడా ఏ ఇండస్ట్రీలోనూ ఉన్నాయి లేకపోతే ఏ దాంట్లోనూ ఉన్నాయి ఎవరిని గురువు కింద ఎవరు చెప్పుకోరు. ఇప్పుడు కొంచెం హై లెవెల్లోకి వెళ్ళాక నా వాడు ఈ నా చుట్టం ఈ నా చుట్టం అంటారు తప్ప ఎవరిని గురువు కింద చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజు కూడా మా ఇంట్లో నాకు చదువు నేర్పిన గురువు ఫోటో నా ఇంట్లో ఉంది తప్ప నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఎవరి దగ్గర ఆ ఫోటో లేదు. నేను మహర్షి మహేష్ యోగి ఆశ్రమంలో నేర్చుకున్నాను. ఈ రోజుకి కూడా గురువు గారి ఫోటో నా ఇంట్లో ఉంటుంది. పొద్దున్నే లేచి ఆయన ముఖం చూసి దండం పెట్టుకుని బయటకు వస్తాను. అలాగా గురుభక్తి అన్నీ ఉన్నాయి వాళ్ళకి. అండ్ అలాగే ధైర్యంగా చెప్పుకునే విధానం ఉంది ఆయనకి. ఎవరో కూడా ఎక్కడైనా స్పీచ్లను వాడి వాళ్ళ పైకి వచ్చాను ఈడి వాళ్ళ పైకి వచ్చానని చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది కొంచెం హై లెవెల్ వెళ్ళాక. అలా కాకుండా ఎప్పుడు కూడా దాసరి నారాయణరావు గారు నా గురువు అని చెప్తాడు ఆయన, ఎన్టీ రామారావు గారు నా దైవం అని చెప్తాడు. అలాగా చెప్పుకునేది ఆయన ఒక్క ఆయనే. అలాగే పాపం ఆయనకి నిజంగా ఈ యొక్క నరదృష్టి వల్ల నరగ్రహ ప్రభావం వల్ల తప్ప గ్రహస్థితి వల్ల ఇదే ఎక్కడా లేదు. ఆయన పాపం చాలా ఇబ్బంది పడ్డాడు మొన్న. ఆయన వాళ్ళ పిల్లలు కూడాను ఎప్పుడు ఎక్కంది రోడ్డు ఎక్కి అంత పని అయిపోయింది వాళ్ళకి పాపం. ఈ నరదృష్టికి ఏదో స్థాయిలో ఉంటుందండి. అబ్బో ఎక్కడో ఉన్నవాడు కిందకి లాక్కొచ్చేసేది అదే. అది వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో నా గ్రహస్థితి బాగోలేదేమో ఇంకోటి బాగోలేదేమో లేకపోతే మన ఇల్లు కట్టడం వల్ల ఏమో అని ఇలా ఆలోచిస్తారు తప్ప దీనికోసం ఆలోచించరు. వాళ్ళకైతే కనుక గ్రహస్థితి అంతా కూడా బాగానే ఉంది, నరదృష్టి వల్ల ఎక్కువ ప్రభావం అయింది. అట్లాగే విజయ్ దేవరకొండ రష్మిక మందన వాళ్ళు ప్రేమలో ఉన్నారు, వాళ్ళకి పెళ్లి యోగం ఉందా లేదా? ఈయనకైతే కనుక గురుడు బలంగానే ఉన్నాడు. గురుస్థానం బాగుంది. గురుస్థానం వచ్చేసరికల్లా వివాహ విషయమే. గురుస్థానం వివాహ విషయం. ఈ అమ్మాయికి వచ్చేసరికల్లా శుక్రుడు రాహు ఇద్దరు కూడా ఉన్నారు. ఇటోకాలు అటోకాలు వేస్తూ ఉంటుంది అమ్మాయిది కూడా. ఎందుకంటే ఇద్దరిలోనూ ఉంటేనే కదా. అంతే కదా. ఈ అమ్మాయి బ్లాక్ మానేసి బ్లాక్ డ్రెస్సులు కానీ బ్లాక్ చెప్పులు కానీ ఇలాంటివి మానేసి కొన్నాళ్ళు చూడమనండి, ఎందుకు అవదో చూద్దరు కానీ రేపంటే రేపే అయిపోతుంది అన్నమాట. బ్లాక్ మానేయాలి. అయితే రాహు ఉండడం వల్ల ఏంటంటే వివాహ విషయంలో ఆటంకాలు పెడుతూ ఉంటాడు. రేపనో లేకపోతే ఎల్లుండనో లేకపోతే నువ్వేదో అన్నావనో నేనేదో అన్నానో ఇలా గొడవలు వస్తూ ఉంటాయి చిన్న చిన్నవి. ఆ అమ్మాయికి ఆ గ్రహస్థితి ఉండడం వల్ల రాహు ఉండడం వల్ల ఇప్పుడు మనం అన్నాం ఏదైనా సంబంధానికి వెళ్ళాం అనుకోండి, రేపు వెళ్దాం మధ్యాహ్నం వెళ్దాం సాయంత్రం వెళ్దాం మళ్ళీ వాళ్ళకి వెళ్ళాక రేపు చెప్తా ఉండి ఎల్లుండి చెప్తా ఉండి అంటూ ఉంటారు. అలా కాకుండా రాహు ఉంటేనే అలా జరుగుతూ ఉంటుంది. అందువల్ల బ్లాక్ డ్రెస్సులన్నీ మానేసి బ్లాక్ చెప్పుల దగ్గర నుంచి అన్ని మానేసి ఒక్క నెల వాళ్ళు చూడమనండి, మొత్తం అన్ని లైన్ అయిపోతాయి. వాళ్ళకి ఇబ్బందులే ఉండవు. సూపర్. అట్లాగే గురుగారు రవితేజ గారు ఆయన గతంలో ఎట్లా ఉండేవాడు అంటే పాదరసం కూడా అసూయపడేది మనోడి వేగాన్ని చూసి. అలాంటిది ఈ మధ్య బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. వయసు ప్రభావం గురుగారు? అది లేదండి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో టైం మంచి స్పీడ్గా పరిగెడుతుంది. రవితేజ అనేసరికల్లా మాస్ మహారాజ్ అంటారు అందరూ. అవును, చాలా నాకు ఇష్టమైన వ్యక్తి కూడా ఆయనకి 57 దాకా కూడా కొంచెం ఇబ్బందికరమైన విషయం ఉంది. ఎందుకంటే శని రాహు శుక్రుడు
మొత్తం ముగ్గురు కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఓ, ఇది వరకు ఉన్న అవకాశాల మీద ఇప్పుడు అవకాశాలు తక్కువగా వస్తూ ఉంటాయి. నిజంగా తీసిన ఎక్కడొక్కడ చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఓకే. ఆయనకి ఆహా. ఏదైనా సినిమా తీసినా సరే, ఏదైనా ఏదైనా ఈ సినిమా అక్కర్లేదు, ఒక ఇండస్ట్రీ పెడదామనో లేకపోతే ఇంకోటి పెడదామనో ఏదో ఒకటి పెడదాం అనుకున్నా సరే ఏవో చిన్న చిన్న ఆటంకాలు వస్తూ ఉంటాయి ఆయనకి. అచ్చా అచ్చా. దాని మీద కొంచెం ఆయన ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఓకే. ఆయన ఈ రెండాటికి దేనికి రాహుకి శనికి చేయించుకుంటే కనుక చాలా స్పీడ్గా ఉంటుంది. ఓకే. మీకు మనిషి కూడా మారిపోయాడు, ఇదివరకులాగా లేడు. ఆ, మీకు కళ అవును, ఇదివరకు ఉన్న కళ కూడా ఇప్పుడు లేదు పాపం. అవును అవును అన్నామని కాదు, అవును చాలా మంచి హీరో, అవును. చాలా మాస్ మహారాజ్ అంటే ఇంకా అంతే కదా. కొట్టిన పేరు. అవును, చిరంజీవి పాపం. అవును, చిరంజీవి తర్వాత అంత స్పీడ్గా అవును. ఫైల్లోకి వచ్చింది తనే. ఏ ఏ ఆధారం ఏ అండ లేకుండా. ఎండ లేకుండా చాలా బాగా ఇదిగా వచ్చాడు. Very nice. కానీ ఇప్పుడు శని రాహు ఉండడం వల్ల కొంచెం ఓకే ఓకే. ఇబ్బందికరంగా ఉంటుంది. ఓకే. ప్రభాస్ అండి. ప్రభాస్కి అయితే ఏం పర్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. ఆ, ఆయనకైతే వివాహ విషయంలో ఇప్పుడైతే కనుక ఏ ఆటంకాలు లేవు, చేసుకోవచ్చు. కానీ ప్రభాస్ చేసే పని ఏంటంటే చేసుకుందాంలే, ఇప్పుడున్న రీడింగ్లో ముందుకు వెళ్దాం. ఇంకెప్పుడు చేసుకుంటారు సార్? ఒక్క విషయం అండి, ఆ, వివాహం సమయం అయితే ఆసన్నమైంది. ఆసన్నంగా సార్ అంత్య దశకు లేదు, లేదు, లేదు. మీకు ఎలా అంటున్నారు మీరు? మాకు బ్రాహ్మణుల్లో కానీ రాజుల్లో కానీ ఎవరిలో అయినా సరే మా చిన్న వయసులోనే చేసేయాలి, ఇప్పుడే పెళ్ళి అయిపోవాలన్నది ఉండదు. గమ్ముని ఓకే. కొంచెం స్థిరపడి ఏదో ఒకటి లైన్ చేసుకుని అప్పుడు నిలబడదామనే విధానంలో ఉంటుంది. బ్రాహ్మణులు ఒకటి, రాజులు ఒకటి, కొంచెం చౌదరీస్లో కూడా అంతే. అచ్చా. కొంచెం బాగా లేట్ అవ్వాలి. కొంచెం లేట్ అవుతుంది. దాంట్లో ఇబ్బంది అయితే ఇప్పుడు మాకు బ్రాహ్మణుల్లోనూ చౌదరీస్లోనూ పిల్లలే దొరకట్లేదు కదా, అలాగే రాజుల్లో కూడా లేరు. ఓకే. అలాగే ఈయనకైతే కనుక ఇప్పుడు బాగుంది కనుక గ్రహస్థితి ఇలా నడవడం మంచిదే, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఓకే ఓకే ఓకే. మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా నక్షత్రాలు, గ్రహాలు, వాటి ప్రభావం మనిషి మీద ముఖ్యంగా అంటే ఇప్పుడు ప్రధానమైన సమస్య మనకు తెలుసు, పెళ్ళి పెళ్ళి పెళ్ళి, లేదా విడాకులు విడాకులు విడాకులు, లేదా కలహాలు, కుటుంబ కలహాలు. ఇవే ఇప్పుడు సమాజానికి అతిపెద్ద సమస్యగా మారిపోయినాయి. సో ఈ నక్షత్రాలు, గ్రహాల ప్రభావం ఈ పెళ్ళి అనే ఈ యొక్క తంతు మీద ఎలా ఉంటుంది, అసలు ఏ స్థాయిలో ఉంటుంది? అలా ఏం లేదండి, ఎప్పుడైనా సరే వివాహం చేసేటప్పుడు పూర్తిగా అమ్మాయికి అవని అబ్బాయికి అవని వాళ్ళ గ్రహస్థితి, వాళ్ళ స్థితిగతులు అన్నీ కూడా చూసుకుని మనం ముహూర్తం పెట్టుకోవాలి. ఓకే. అయితే మనం ఇదివరకు చెప్పుకున్నట్టే పేరు బలాలు చూసేయడం, లేకపోతే నక్షత్రాలు చూసేయడం, ఇవన్నీ చేసేస్తున్నారు. అవును. అయితే గ్రహస్థితి కూడా చూసుకోవాలంటాను నేను. ఓకే. గ్రహస్థితి ఇప్పుడు ఏం నడుస్తుంది అది చూసుకోవాలి. అచ్చా. ఈ అబ్బాయికి ఏం నడుస్తుంది, అమ్మాయికి ఏం నడుస్తుందో చూసుకుని దాన్ని బట్టి దానికి ఏమైనా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలంటే కనుక చేసుకుని అప్పుడు వివాహం చేస్తే కనుక ఇబ్బంది అయితే ఉండదు. అయితే ఈ పరిహారాల్లోకి వచ్చేసరికి కదా కొంతమంది చెప్పేవాళ్ళు ఏంటంటే అయ్యి బాబు ఇంత కాదు అంత అంటున్నారు. అలా చిన్న చిన్న కూడా పరిహారాలు బోల్డ్ అని ఉన్నాయి. ఆ పరిహారాలు చేసుకుని చక్కగా వివాహ విషయంలో ఆర్థిక స్తోమత లేదని పరిహారాలు మానేయాల్సిన అవసరం లేదు. బోల్డ్ అని ఉన్నాయి పరిహారాలు. అయితే నేను ఒక విషయం చెప్తాను, రూపాయితో పోయి పరిహారం ఉంది, లక్షలతో ఖర్చు పెట్టి పరిహారం ఉంది. ఓకే. అయితే మన స్తోమత కొలిది మనం ఇప్పుడు స్వామి ఒక గుడిలోకి వెళ్ళి గుడి బయట ఉండి మెట్ల దగ్గర ఉండి దండం పెట్టుకున్నా అదే స్వామి. ఓకే ఏంటి ఆ స్వామి ఎదురుగుండా నుంచి దండం పెట్టుకున్నా అదే స్వామి. కొత్తగా ఏవే ఈ దూరంగా ఉన్నాడు కదా అని వేరేగా దీవించడు, దగ్గరగా వచ్చాడు కదా అని 1000 రూపాయలు టికెట్ తీసుకుని ఎదరికి వచ్చాడు కదా అనేసి వాడిని వేరేగా దీవించడు. ప్రత్యేకంగా దీవించేది భగవంతుడికి ఉన్నది ఏంటంటే ఇది అదే నేను లేదు. అలాగే గ్రహాలకు కూడా వీడు ఉన్నవాడు వీడు లేనివాడు అనేది ఉండదు. గ్రహాలు వాటి పని అవి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే నక్షత్రాలు పని చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. భగవంతుడి పని చేసుకెళ్ళిపోతూ ఉంటాయి. ఈ రోజున మేము చూస్తున్నాం చాలామంది మన కళ్ళ ముందే కుబేర్లు అయిన వాళ్ళు ఉన్నారు, కుబేర్లు అయిన వాళ్ళు భేదవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. అది గ్రహస్థితి ప్రభావం, మనం ఏమీ చేయలేము దాన్ని. అయితే దానికి శాంతులు చేయించుకుని దానికి విధానంలో చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అప్పుడు ఎప్పుడైతే డబ్బు పెరిగిపోయిందో వీడి కండకావరం కలిసిపోయి అసలు మనిషి మాటే వినడం. అదే కదా బాధ. అప్పుడు అబ్బే నాకు ఇవన్నీ చాలా చూసేసానండి బాబు, ఇలాంటివి మనకు అక్కర్లేదండి అంటాడు. మన గ్రహస్థితి ఎప్పుడైతే బాగోలేదో మనం కూడా ఎవరి మాట వినం. అది మొత్తం అయిపోయాక అప్పుడు అయ్యి బాబు ఇలా ఉందా అనేసి అప్పుడు అనుకుంటూ ఉంటాం. అలాగే మనం చేసే వివాహ విషయంలో గ్రహస్థితులు అలాగే పనులు ఆ యొక్క చూపించుకోవడం, ఇవి రెండు కూడా అమ్మాయిది అబ్బాయిది కూడా ఎలా ఉంది ఏంటి జాతకం
అంతా కూడా సెట్ చేసుకుని వివాహం చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఆ గ్రహస్థితి కూడా ఎత్తుక్కోవాలి. ఇప్పుడు రాహు నడుస్తున్నాడా లేకపోతే కేతు నడుస్తున్నాడా? ఇప్పుడు రాహు వచ్చేసరికల్లా వివాహ విషయంలో కొంచెం ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. అలాగే శని మహర్దశలో కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఒకటి తల్లి తండ్రికి కానీ ఈ ఇంట్లో పిల్లలకి కానీ ఎవరికైనా సరే శని మహర్దశ ఉంటే కనుక చాలా ఇబ్బంది పడుతాం. ఏదో రూపంలో వాళ్ళని రోడ్డుకి ఇటు చేయవలసి వచ్చింది. ఏదో రూపంలో ఈ అమ్మాయి లేచిపోవడమో లేకపోతే ఇంకోటో. అదేంటి బాబు మేము ఏ తప్పు చేయలేదు కదా అంటే అప్పుడు గ్రహస్థితులు అన్నీ వెతికితే కనుక ఎవరికి వాళ్ళకి శని మహర్దశ ఉంటుంది దాంట్లో. అంతే కదా, వాళ్ళ వల్ల వీళ్ళు మాట పడవలసి వస్తుంది అన్నమాట తల్లిదండ్రి. కొంతమంది అంటారు అబ్బాయి అది వెళ్ళిపోయిందండి మేము మాట పట్టవేయటాను. మరి ఎవరిని అంటారు? బలానా సుబ్బారావు గారు అమ్మాయి లేచిపోయింది అంటారు తప్ప మామూలుగా ఏమంటారు కదా. అలాగే దానికి విధానం అది. ఈ గ్రహస్థితి కూడా ఎలా ఉందో చూసుకుని అప్పుడు వివాహం చెయ్యాలి. రైట్ గురుగారు, ఇప్పుడు రాహుల్ గాంధీని తీసుకోండి, సల్మాన్ ఖాన్ తీసుకోండి, మోడీ గారిని తీసుకోండి, చాలా మంది ఉన్నారు పెళ్లి కాకుండా రాజ్యాలను వెళ్తున్న వాళ్ళు. ఏంటి అంటే వీళ్ళకు పెళ్లి అవదా లేదంటే వీళ్ళు చేసుకోదలుచుకోరా? ఏంటి గ్రహాల పొజిషన్ ఎలా ఉంటుంది ఇలాంటి వాళ్ళ జాతకాల్లో? పుట్టిన లగ్నాన్ని బట్టి ఏమండి వివాహ విషయం దాంట్లో రాసి ఉంటుంది అన్నమాట. మనం వృశ్చిక లగ్నంలో కానీ అలాగే సింహ లగ్నంలో కానీ కొన్ని లగ్నాలు ఉంటాయి. ఈ లగ్నాలు ఎలా నడిపిస్తాయంటే వ్యాపార విషయంలోకి వెళ్ళాడు అనుకోండి వ్యాపారం దున్నేస్తాడు అనమాట. వివాహ విషయంలోకి వెళ్ళాడనుకో ఇంక చూసుకోక్కర్లేదు, ఏ క్లాస్ అయిన సంబంధాలు వచ్చేస్తాయి. అలాగే దేంట్లోకి అడుగు పెట్టాలో దాంట్లోకి అడుగు పెట్టించి దాని మీదే చూపిస్తుంది తప్ప ఒక్కొక్క పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏంటంటే మా అబ్బాయి పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదండి అంటూ ఉంటారు. వాడికేమో వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది, పెళ్లి మీద ఉండదు. అలాగా ఇతను చేసే పనులన్నీ ఎలా ఉంటాయంటే ఆ లగ్నంలో సింహ లగ్నం ఉంది, చాలా మంచి లగ్నం. ఆ లగ్నంలో ఎదరికి పరిగెట్టిస్తూ ఉంటుంది వ్యాపారంలో కానీ ఇంకో దాంట్లో కానీ. అది చూపించినప్పుడు ఇంకా దీని మీద వివాహ విషయంలో ధ్యాస రాదు. అలాగా కొంతమంది మహానుభావులు అవ్వచ్చు, ఇప్పుడు వాళ్ళనే చెప్పుకోకలేదు, ఇప్పుడు మోడీ గారు అలా ఇలా చెప్పారు తెలుసు కాబట్టి చెప్తున్నా, తెలుసు కదా. ఇంకా మహానుభావులు చాలా మంది ఉన్నారు వివాహం చేసుకోకుండా. అయితే ఎంతో మందికి సేవ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టారనుకోండి, ఆ ఇండస్ట్రీలో 100 మంది బతుకుతారు. వాడికి వివాహం మీద ఉండదు, ఏదో చెయ్యాలి, ఇంకా పైకి వెళ్ళాలి ఇంకా పైకి వెళ్ళాలి అంటూ ఉంటారు. అలాగా వివాహ విషయంలో ఆ యొక్క గ్రహస్థితిని బట్టి నడుస్తుంది అన్నమాట. అది నక్షత్రాలు ఉన్నాయనుకోండి, నక్షత్ర శాంతులు అంటున్నారు. అవును, నక్షత్రాలకు శాంతులు అంటున్నారు. అశ్విని భరణి కృత్తిక రోహిణి అక్కడ దాకా కూడా శాంతులే. అశ్విని మొదటి పాదంలో శాంతి ఉంది. అయితే ఇప్పుడు చేసేవి ఏం చేస్తున్నారంటే కొంతమంది ఒక నక్షత్రానికి వచ్చి 4 పాదాలండి. 4 పాదాలకు ఒక పాదానికి మనకి శాంతి ఉందనుకోండి, 4 పాదాల్లో ఇప్పుడు 1వ పాదంలో శాంతి ఉంది, ఆడికి 3వ పాదంలో పుట్టినా 4వ పాదంలో పుట్టినా అబ్బాయి శాంతి చేసేయాలని బాబు అంటున్నారు. కానీ ఆ నక్షత్రం 1వ పాదంలో పుడితేనే మనం శాంతి చేయించాలి. ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉంది, 1వ పాదంలో పుట్టాడు, 1వ పాదానికి శాంతి ఉంది ప్రధానంగా, కంపల్సరీ చేయించాలి. 3, 4, 2, 3, 4 ఈ 3 పాదాలకి శాంతులు లేవు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 3 పాదాల్లో పుట్టినా సరే చేయించేయాలి, అలా చేయించేస్తున్నారు. చేయించేయడం వల్ల ఏంటంటే లేనిది కొని తెచ్చుకుంటూ ఉన్నారు వీళ్ళు. కరెక్ట్. ఇప్పుడు మనకు అక్కర్లేనిదే మనం అన్నం పెట్టుకున్నాం కూడా తింటామా, అలా కలిపేసి వదిలేస్తాం. అంతేగా. పోలాళ్ళు ఏదో బలవంతంగా పెట్టారని 2 ముద్దలు ఎక్స్ట్రా తిన్నాం అనుకో, తర్వాత అజీర్తి చేసి మనం ఇబ్బంది పడతాం. అలాగా మనం అక్కర్లేనిది కూడా మనం పూజలు చేసి ఆ శాంతులు చేయించి తెచ్చుకుంటున్నాం అన్నమాట. అదేవిధంగా నక్షత్రాలు అశ్విని భరణి కృత్తిక రోహిణి, మళ్ళీ మరోసర ఆరుద్ర మంచిది, ఆరుద్రలో 1 పాదం. అలాగా ఒక్కో నక్షత్రానికి ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చిత్త ఉంది, చిత్తా నక్షత్రం కానీ విశాఖ నక్షత్రం కానీ ఆరుద్ర నక్షత్రం కానీ ఆశ్లేష కానీ మక కానీ ఈ నక్షత్రాలు ఉన్నాయి, కొంచెం పవర్ఫుల్ అయిన శాంతులు. ఎందుకంటే ఈ నక్షత్రాల్లో శాంతులు చేయించుకోవాలని ఎందుకు చెప్తున్నాం అంటే అర్జెంటుగాను అది ఎప్పటికైనా సరే జీవితంలో మనం చేయించకపోతే కనుక జీవితంలో మనం ఎంత స్థాయిలో ఉన్నా సరే ఏదో సమయంలో దాని ఇబ్బంది చూపిస్తుంది అన్నమాట. ఒకవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మీరు ఎక్కడో దాకా ఎందుకు మనం మామూలుగా మాట్లాడుకుందాం. ఒక అబ్బాయి
రేపు మీ అబ్బాయి పుట్టాక చాలా బాగుందిరో, ఆడు ఎదిగి కొలిది బాగుంటుందిరా నీకు అంటూ ఉంటారు. అయితే ఎదుగుతూ ఉంటే ఎలా బాగుంటుందో ఇలాగే శాంతి నక్షత్రాలు ఉన్నాయనుకో, వాడు ఎదిగే కొలిది బాగుంటుంది, తర్వాత ఏదో సమయంలో తొక్కేస్తుంది. ఓకే, అలాగా మనం ఈ శాంతి నక్షత్రం ఎప్పటికైనా దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు విశాఖ నక్షత్రం అంటే మంచిదేం కాదు, చాలా మంచివి. దానికి చేయించుకుని శాంతి చేయించేసుకుంటే, ఇప్పుడు మన ఇంటి దగ్గర ఒక కుక్క ఉందండి, రోజు బ్రెడ్ వేస్తున్నాం అనుకో, అదేం చేస్తుంది, నాయన ఎక్కడున్నా ఉంటుంది. దాన్ని ఒకసారి కర్రెచ్చి కొట్టామనుకో, మనం ఏ రాత్రి వస్తే మన పెక్కే పట్టుకుంటుంది అది, అన్నా కదండి. అలాగే ఈ నక్షత్రం కూడా దానికి చేసేయాలి శాంతి. చేసేస్తే కనుక ఇంకా రెండో పని ఉండదు. అలాగే విశాఖ నక్షత్రం చాలా స్పీడు, విసిరిసిరి కొట్టేస్తుంది అన్నమాట. తండ్రో చోట, పిల్లో చోట, పుట్టిన పిల్లో చోట, తల్లో చోట, ఈ విధంగా ఉంటుంది దాని గొడవ. ఆ విశాఖ నక్షత్రం కంపల్సరీ చేసుకోవాలి. చిత్తా నక్షత్రం ఏవో ఒక చికాకులు పెట్టించేసి ఇంట్లో ఏదో ఇబ్బందులు కలిగించేస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం ఎప్పుడో వచ్చే ఇబ్బందులే కదా అనుకుంటూ ఉంటాం. తర్వాత చూసుకున్నాక దానికి పరిహారం తర్వాత చేస్తూ ఉంటాం. తీరా ఇబ్బందులు పడిపోయాక చేయించుకోవడం ఎందుకంటాను నేను. ముందుగానే చూపించుకుని దానికి పరిహారం చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఈ నక్షత్రాల్లో ఇదోటి, ఆశ్లేష నక్షత్రం ఒకటి. ఆశ్లేష కూడా అసలు మామూలుగా అయితే కనుక ఆశ్లేష నక్షత్రంలో అత్తగారు ఉన్న ఇంట్లో అమ్మాయిని ఇవ్వకూడదు అంటారు, అంతలా అంటారు. కానీ దానికి సాయం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మన అమ్మాయిని ఆశ్లేష నక్షత్రం మా అమ్మాయిదే, అత్తారింట్లోకి పంపామనుకో అత్తగారు ఉండకూడదు అక్కడ, మా అమ్మగారు ఉన్న చోట ఇవ్వాలంటారు. మరి అలా ఇస్తే అత్తగారికి ఇబ్బంది. ఈ నక్షత్రం ఎవరు చూపిస్తుంది, అత్తగారి మీద చూపిస్తుంది ప్రభావం. అందుకని మనం పుట్టగానే దీనికి సాయం చేస్తే చాలా మంచిది. అందుకనే చాలా మంది కూడా అంటారు, ఆశ్లేష నక్షత్రమా అత్తగారికి దోషం రోయ్, సాయం చేయించారో చూడండి అంటారు. అది కంపల్సరీ మనం చేయించడం మన ధర్మం, చేస్తే కనుక వాళ్ళకు కూడా మంచిది. ఈ అన్ని నక్షత్రాల గురుగారు టాప్ 5 నక్షత్రాలు ఏవి? అలా ఏం చెప్పలేమండి. ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేసుకునే, అంటే ఉన్న వాళ్ళలో బెస్ట్ నక్షత్రం ఉంటుంది కదా, అంటే పలానా నక్షత్రం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బోల్డంత సంపద కలిసి వస్తుంది. నేను ఒక విషయం చెప్తాను. నేను పుష్మి నక్షత్రంలో ఉన్న అమ్మాయిని చేసుకుంటే కన్నా చాలా బాగుంటుంది అంటాం, కానీ వీడికి కూడా బాగుండాలి కదా. అదే ఇద్దరు కలిస్తేనే కాంబినేషను. అది ఎలాగంటే చూసేది పాయింట్లు చూస్తారు, నక్షత్రాలు చూస్తారు, ఆ తర్వాత ఈ నక్షత్రం నుంచి ఈ అబ్బాయి నక్షత్రానికి ఎలా ఉందో చూస్తారు. ఇప్పుడు తారలు చూస్తారు. తార చూసేసారు కల్లా అమ్మాయి నక్షత్రం నుంచి అబ్బాయి నక్షత్రానికి తార చూసారనుకోండి, 7 అయిందనుకో, 7 తార వచ్చిందనుకో అండి, ఆ తార వచ్చేసారు కల్లా ఈడు పెళ్ళమాట అంటాడు అని ఒక లెక్క. బాగుంది. 4 వచ్చిందనుకో, మీరు చెప్తే అందరూ అలాంటి వాళ్ళే చేసుకుంటారండి. పెళ్ళమాట అంటాడని ఒక లెక్క. అదే 4 వచ్చిందనుకో, ఏ రావాలండి అది మళ్ళీ చెప్పండి, మంచిగా మా మహిళా బ్రహ్మాండంగా పాటిస్తారు. 7 తారలు చూసుకుంటే కనుక అమ్మాయిదో నక్షత్రం అశ్విని నక్షత్రం అనుకోండి, పునర్వసు పుష్యమి నక్షత్రం పునర్వసు నక్షత్రం ఉంది, అశ్విని నక్షత్రానికి పునర్వసు నక్షత్రానికి చూసుకుంటే కనుక 7 వస్తుంది. భారీ మాట అంటాడు. అంటే భారీ మాట అంటే ఏదైనా కొనాలన్నా ఏదైనా చెయ్యాలన్నా భారీకి చెప్పకుండా ఏది చేయడు, భార్య దాసుడు. ఆ తర్వాత ఏదైనా డబ్బులు ఇచ్చినా ఏదైనా ఇచ్చినా భార్య దగ్గర పెట్టి మళ్ళీ తీసుకుంటాడు రత్నం. అది సప్తమం. అదే 4లో ఉందనుకోండి క్షేమతార, అంటే 2 క్షేమంగా ఉంటారు 2. అలాగా 4 సంపత్తార, సంపద ఏదైనా సరే సంపద కలుగుతూ ఉంటుంది. అలా తారలు చూసి చేస్తే కనుక. అయితే మనం అనుకోవడం ఏంటంటే చాలామంది నేను పెళ్లి చేశాను మా అబ్బాయికి, మా అబ్బాయి నా మాట వింటలేదు, భారీ మాట వింటున్నాడు అనేసి చాలామంది అంటారు. కానీ అది నిజంగా ఖచ్చితంగా తప్పది. ఏమని అడగరే, నువ్వు పెళ్లి చేసిన దేనికి, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని కదా. అలాంటప్పుడు వాడు భారీ మాట వినకపోతే నా మాట అంటాడు ఏంటాడు. అది కాదండి సమస్య. అప్పటిదాకా అమ్మ కూచిలా ఉండేటోడు సడన్ గా టర్న్ అయిపోయేసరికి సామ్రాజ్యాలు కూలిపోయినట్టు ఉంటుంది. నా కొడుకు నన్ను దూరం చేస్తావా అలా. కానీ ఒకటండి, అత్తగారు కూడా ఆ పోస్ట్ వచ్చేసరికి అలా ఈవిడి మారిపోతుంది.
అలాగని ఈ అమ్మాయి కూడా ఆ తల్లిలా చూడట్లేదు అత్తగారిని. అక్కడ తేడా వస్తుంది అంతే తప్ప. కానీ నిజంగా అయితే కనుక వివాహం చేశాక అమ్మాయి అబ్బాయి మాట వినాలి, అబ్బాయి అమ్మాయి మాట వినాలి. వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి తప్ప నన్ను చూడలేదండి, ఆ పెళ్ళ వచ్చాక నన్ను ఏం పట్టించుకోవట్లేదండి అంటే అది తప్పది. అంటే తల్లికి ఇచ్చే గౌరవం తల్లికి ఇవ్వాలి వాడు. కరెక్ట్. అలాగే ఈ అమ్మాయి కూడా అత్తగారిలా చూసుకోకూడదు, తల్లిలాగే చూసుకోవాలి. అంటే మీకు తల్లి గట్టిగా 2 కొట్టి చెప్పింది అనుకోండి, ఏమనుకుంటాం? మా అమ్మాయి కదా కొట్టింది అంటాం. అదే అత్తగారు 2 కొట్టి చెప్పింది అనుకో, కొట్టక్కలేదు, గట్టిగా చెప్పింది అనుకో, అది అత్తగారి కనుక ఇలా నన్ను మండలించి చెప్పిందని. అలాగా మనం ఏదైనా సరే తారలను బట్టి గణితం కట్టచ్చు. 7వ తార వచ్చేసరికల్లా భార్య మాట వింటాడు వాడు. అలాగే భార్య కూడా సహాయ సహకారాలు ఉంటాయి ఇద్దరికి. అలాగా ఎటురా నువ్వు 7వ తారలోనా అని ఆశ్చర్యపోతారు కొంతమంది. అయితేను నేను అలా 2-3 చోట్ల కూడా చూశారు. నక్షత్ర పొంతన అంటే ఇదేనా? నక్షత్ర పొంతన అనేసరికి అలా ఇప్పుడు మనం చెప్పాను చూసారా, లెక్కలు 18 పాయింట్లని 17 పాయింట్లని ఇలా పాయింట్లు. ఆ పొంతం చూసి ఆ తర్వాత తారలు చూస్తారు. తారలు కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. తార కూడా చూసుకుంటే 9 పాయింట్లు వస్తాయి, ఒక్కోసారి 3 పాయింట్లు వస్తాయి. 3 అంటే కొంచెం విపత్తు, ఏదో గొడవలు జరుగుతూ ఉంటాయని, ఏదో సమయంలో విపత్తు వస్తుంది. అలాగే 4 మళ్ళీ 5 మంచిది కాదు. అలాగా సంఖ్యలు బేస్ సంఖ్య సరి సంఖ్య అన్నట్లుగాను దాంట్లో ఉంటాయి. 7 కూడా మరి ఇదే కదండి. అంటే 7 అలా ఉండదు, 7 ఎప్పుడు కూడా భారీ వైపు ఉంటుంది. అలాగే మళ్ళీ 8 అది కూడా బాగోదు అంటారు. కానీ మిత్ర అందరిని కలుపుకోరతనంగా వెళ్తారు. అన్ని కూడా కలుపుకోరతనంగా వెళ్తారు. చుట్టాలవని, ఇంకోళ్ళవని, మన కూడా వచ్చిన వాళ్ళవని, బంధువులవని అందరినీ కలుపుకుని వెళ్తారు. అది 9 అయితే కనుక ఇంక చెప్పక్కలేదు, చాలా బాగుంటుంది. అలా మాట ఆ మిత్ర సరే ఎలా గ్రహస్థితి ఎలా బాగుంది ఏంటన్నా చూసి చేస్తే గనక చాలా బాగుంటుంది మాట. అయితే 2 విషయాలు గురించి ఖచ్చితంగా ఈ నక్షత్రం వారిని పెళ్లి చేసుకోకూడదు అనేది ఏమన్నా ఉందా? అసలు దాంట్లో అయితే కనుక ఏ ఇది లేదండి. ఈ నక్షత్రం మంచిది కాదు, ఈ నక్షత్రం మంచిది అన్న విధానంలో అయితే కనుక ఏమీ లేదు. ఓన్లీ ఆశ్లేష నక్షత్రం ఒకటే ఈ విధంగా శాంతి చేయించకపోతే కనుక చెయ్యొద్దంటారు తప్ప మిగతా నక్షత్రాలు అయితే కనుక ఏమీ లేవు. నిజంగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కూడా చేసుకోవడం ఇబ్బంది ఏం లేదు. పుట్టినప్పుడు శాంతి చేయించారా లేదా అంతే. అయితే ఈ నక్షత్రం చేసుకోవచ్చు, ఈ నక్షత్రం అసలు దేనికి పని చేయదంటే చాలా మందికి పెళ్లిళ్ళే అదే కదా అంటే జీవితంలో. నాకు డౌట్ ఏంటంటే వాళ్ళంతా కేటగిరీ వాళ్ళు అలా ఏం లేదు. అందుకే తెలుసుకుందాం అసలు ఏంటి మోడీల గోల్ ఇలా 3 వారాల్సిందేనా అని ఒక డౌట్. ఏమండి ఒక విషయం, అందరికీ ఒకలాగే గ్రహస్థితి రాసి పాడాడు. కరెక్ట్. ఒకటి డబ్బు మీద యావ చూపిస్తాడు, ఇప్పుడు ఆడు పొలోమని సంపాదించేస్తాడు. నాకు సంపాదించాలన్నా సరే నేను దొల్లితేనే అంటుకోవాలి. నాకు బూడిద అంటుకోవాలంటే దొల్లినా ఎంత అంటుకోవాలో అంత అంటుకుంటుంది. అలాగని వాడితో పాటు నేను పోటీ పడాలంటే అవ్వదు. ఆయనకి మన మీద పాలించి ఏమండి ఎక్కడో ఉన్నాయన ఇక్కడికి వచ్చి మనం పాలిస్తున్నాడంటే, మంచి పేరు తెచ్చాడంటే ఈ రోజున అంటే మనం ఎక్కడ చూడక్కర్లేదు, బయట దేశాలు ఇతర దేశాల్లో మంచి పేరు తెచ్చాడు. ఆయన గొప్పతనాన్ని ఘనకీర్తిని మనం ఏమనట్లేదు. పెళ్లి ఎందుకు చేసుకోవాలి, ఒక్కో ధార్మిక గింటేస్తుంది. ఇంకా ఆయన అయితే మరీ అన్యాయం. రాహుల్ గాంధీ లాంటి వాడు కాలేదు కానీ ఆయన పెళ్లి అయిన భార్యను వదిలేసి మరీ బయటకు వచ్చి అంతే. ఒక్కోళ్ళకి పడదు అది, ఆ విధానంలో ఉండదండి. వివాహ విషయం ఉండదు. ఉన్నప్పుడు వ్యాపారం లేకపోతే ఇంకోటో దీని మీద చూపిస్తూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కరిని ఒక్కొక్క గ్రహస్థితిలోకి పంపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నాం, వివాహం చేసుకోవాలి. ఆ వివాహ విషయం ఉంటేనే, దాంట్లో పొంతన ఉంటేనే వివాహం జరుగుతుంది. అందుకని అడుగుతూ ఉంటారు చాలా మంది, అంటే మా అబ్బాయికి పెళ్లి గడియలు వచ్చేసాయి లేదా చూడండి బాబు ఒకసారి. ఆ పెళ్లి గడి వస్తేనే పెళ్లి గడి అనేది ప్రత్యేకంగా దానికి ప్రతి మనిషికి ఉంటుంది. ఇప్పుడు రాహు నడిస్తే ఆగాగి అవుతూ ఉంటుంది. మన గ్రహస్థితిలో గురుడు కానీ ఇలాగా చిన్న శుక్రుడు కానీ, శుక్రుడు ఉన్నాడు అనుకోండి ఖర్చు. ఆ ఖర్చు వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది ఖర్చు? మనకి ఇంట్లో ఏదో శుభకార్యం జరిగితేనే కదా. ఇప్పుడు ఈ రాశులు కూడా చెప్తున్నారు చాలా మంది. ఇప్పుడు మేషరాశి ఈ సంవత్సరం ఆదాయం 14, ఖర్చు 50 అన్నాడు అనుకో. ఆదాయం 14, ఖర్చు 50 ఏట్రా బాబు అనుకుంటాడు.
నేను తెచ్చేది 14 రూపాయలు అయితే ఖర్చు ఏమో 50 రూపాయలు అలా పెడతానని. నీ ఇంట్లో అంటే ఏదో శుభకార్యం జరుగుతుందనే లెక్క. ఎక్కడొక్కడ అప్పో సప్పో చేసి ఏదో ఒకటి ఏర్పాటు చేస్తావు అని చెప్పి. మన వాళ్ళైతే అయ్య బాబా ఖర్చా అని కంగారు పడుతూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం ఇలా బలానా వాళ్ళకి బాగలేదు, బలానా వాళ్ళకి బాగలేదు, లేకపోతే ఈ గ్రహస్థితి ఇలా ఉంది అని చెప్తూ ఉంటారు. ఆదాయం 14, వ్యయం 5 అంటారు. వాళ్ళు ఏదో దాచేస్తారని కాదు. వాళ్ళు ఏంటంటే 10 రూపాయలు ఖర్చు పెట్టవలసిన చోట 5 రూపాయలు ఖర్చు పెట్టి అలా ఒబ్బడిగా ఉంటూ ఉంటారు. అంతే. కానీ ఖర్చుని చూసారా, ఇప్పుడు ఆదాయం 2, ఖర్చు 14 అని రాశారు. అయ్యబాబు అని కంగారు పడక్కర్లేదు. ఈ సంవత్సరం ఏదైనా కొనడం కానీ ఏదైనా శుభకార్యం చేయడం కానీ వీడి చేతుల మీద ఉంటుంది. అది సూపర్ సూపర్. మరి రాజపూజ్యం అవమానం, ఇప్పుడు రాజపూజ్యం ఉంది, 100 మంది తిట్టారు, లేకపోతే ఒకటే ఏదో మంచి అన్నాడు అన్నారు అనుకో. అంటే ఎక్కడొక్కడ ఇప్పుడు నేను పెట్టానండి మీకు భోజనం పెట్టాను, ఈ రోజుల్లో ఎలా ఉంది, పెట్టాడు ఈ భోజనం అంటున్నారా? అంతేగా, తినేసాక ఏం పెట్టాడండి మన పదార్థాలు మన బలానా వాడింట్లో చాలా రకాలు వేసాడు, ఇటు 2 రకాలు వేసాడు అంటారు. అవే అవమానాలు, అంతకన్నా ఏం లేవు. అవమానాలు అనేసరికల్లా ఏమో ఏదైపోతుంది ఎవడు కొట్టేస్తాడో అని భయపడక్కర్లేదు. ఇలా చిన్నవే చిన్నవే, అది దానికోసం భయపడవలసిన పని లేదు. రైట్, సూపర్. గురుగారు ఇంకోటి నేను గమనించాను, నక్షత్ర గణాలు అంటారు, వాటితో పాటు పిల్లి, కుక్క, సింహం ఇట్లాంటి బొమ్మలు వస్తుంటాయి. అసలు ఈ గణాలు ఏంటి, ఆ బొమ్మలు ఏంటి, వాటికి మన మనిషి జీవితానికి ఉన్న సంబంధం ఏంటి? అలా కాదండి, ఇది వరకు బ్రాహ్మలు దగ్గరికి వెళ్ళి ఏమన్నా పిల్లి వేయడా ఆవిడ కుక్క వేయడా చూడండి అని. అవునా? ఓకే. అయితే అప్పుడు ఇంత టెక్నాలజీ, ఇంత ప్రతి ఒక్కరు ఈ రోజున ప్రతి ఒక్కరు చెల్లబట్టుకుని బలానా వాడి బలానా చెప్పాడు అబ్బాయి ఇది చేసేద్దామని, ఆడేం చెప్పాడు అన్నది అనవసరం, సెల్లో చూడటం చేసేయడం ఆ పని. బలానా దీపం పెట్టండి ఇవ్వాలంటే దీపం పెట్టేస్తున్నారు అంతే, ఎందుకు పెట్టమన్నాడా ఏంటన్నది కూడా ఆలోచించట్లేదు. అలాగా అప్పుడు పాము అయ్యింది, అమ్మాయి ఏమో ముంగేసి అయింది, పడదు అని ఒక లెక్క వాళ్ళకి. అయితే మామూలుగా మనం ఎవరో 20 పాయింట్లు వచ్చారా లేకపోతే 30 పాయింట్లు వచ్చారా, ఇదేమో 2 పాయింట్లు వచ్చారా అన్నాం కాడికి అర్థం అవదు. పూర్వం ఉన్న వాళ్ళకి అంత జ్ఞానోదయం శక్తి లేదు. అందువల్ల ఏం చేసేవారంటే వాళ్ళకి ఈ విధానంలో చెప్పాలని ఆ అబ్బాయి పాము అయ్యాడు, ఆ అమ్మాయి ముంగేసి అయిందంటే అమ్మో మనకు వద్దండి ఈ సంబంధం అని ఆ గణాంకాలు చెప్పడం కోసమని పూర్వం అలా నిర్ణయించారు. అది అయితే గురువు ఇక్కడ ఒక చిన్న సబ్మిషన్, శివ పార్వతులు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీని తీసుకుందాం మనం. శివుడు, పార్వతి, కుమారస్వామి, విఘ్నేశ్వరుడు. మీరు చూడండి, శివుడి మెడలో పాము ఉంటుంది, వినాయకుడికి ఎలుక వాహనం ఉంటుంది, కుమారస్వామికి నెమలి ఉంటుంది, అమ్మవారికి సింహం ఉంటుంది. అంటే ఏ దానికి దానికి పడదు అసలు, వాటికి అందరూ కలిసి ఒక ఇంట్లో ఉంటారు. ఇది ఎట్లా సాధ్యం గురుజీ? మరి ఈ పెళ్లి ఎలా సెట్ అయింది? నేను ఒక విషయాన్ని అంటే, మీరు శివుడు పాము వేసుకున్నాడు, ఈయనేమో ఎలక, ఈయనేమో సింహం అని ఒక్కో జంతువుని ఒక్కో చోట చూపించారు కదా. ఇవన్నీ కలిసి ఉన్నాయంటే అంత బద్ధ శత్రువులైనా సరే కలిసి ఉన్నారు, మీ కుటుంబం కూడా అదే విధంగా అందంగా ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే పెద్ద అన్నయ్య ఒకలాగా, చిన్న అన్నయ్య ఒకలాగా, రెండో అన్నయ్య ఒకలాగా ఉంటున్నారు. అలా ఉన్నా సరే ఇవి ఎలా కలిసి ఉన్నాయి అలాగే ఉండాలి సంసారం అని చూపించాలని చూపించారు. కానీ ఒకసారి లక్ష్మీదేవి ఫంక్షన్ పిలిచింది వీళ్ళందరూ, నేను దేవతలందరూ, నేను అందరూ కూడా వాళ్ళ వాహనాలు వేసుకుని వెళ్ళారు. వెళ్తే ఈవిడేం చేసింది, నంది వేసుకుని వచ్చింది, నంది వాహనం మీద వస్తే అందరూ అవమానించారట. పరమేశ్వరుని అడిగి నంది అడిగి తీసుకొచ్చింది. ఇదేంటే మేము అందరం మా వాహనాలు వేసుకొచ్చావు, నువ్వేమో ఇలా వేసుకొచ్చావు ఏంటని అందరూ కొంచెం అవమానించారు. అవమానించేసరికి అలా ఆవిడందట, వచ్చారు నా వాహనం కానీ తీసుకొచ్చాను ఇంకో పార్కింగ్లో పెట్టాక మళ్ళీ మీరు వచ్చేసరికి అవి ఏమి ఉండవు ఏంటి, అందువల్ల మీ మంచితనం కోసం నేను ఆగాను, మీకోసం ఆగానే అన్నారు. సూపర్. అలాగా ఈశ్వరుడు శివుడిని మనం అనుకుంటాం ఏమీ లేదు ఆయన దగ్గర బూడిదే అనేసి చాలా మంది అంటూ ఉంటారు, కానీ అది చాలా తప్పు. ఐశ్వర్యం ఇచ్చేదే ఈశ్వరుడు. ఐశ్వర్యం ఇచ్చేదే ఈశ్వరుడు, లక్ష్మీదేవి కాదా? లక్ష్మీదేవి కాదు. మనం అబ్బో వాళ్ళు ఇచ్చేస్తున్నారు, విష్ణుమూర్తిని కొలిచేస్తూ వస్తుంది, వాళ్ళని కొలిచే. విష్ణుమూర్తి ఎప్పుడు కూడా మనస్కారకుడు, మనస్సుని ప్రశాంతంగా ఉంచడం, వ్యాపార వృద్ధి లేకపోతే ఏదైనా చేసే కార్యక్రమాలు మంచి ఇదిగా జరగడం, ఇవి ఆయన చూసుకునేవి. ఐశ్వర్య ప్రదాత ఎవరంటే ఈశ్వరుడే. ఈశ్వరుడు పార్వతీదేవి అడిగింది, ఏమంటే మనకి ఈ బూడిద ఇది తప్ప ఇంకేమీ లేదు, ఏమిటండి ఇది
అంటే అప్పుడు మనకు కూడా ఐశ్వర్యం ఉండాలి కదా అని అడిగేసరికల్లా ఆ నుదుటిన ఉన్న విభూతి తీసి చిన్న పేపర్లో వేసి నీకు కావాల్సిన ధనం తెచ్చుకో లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళన్నా. లక్ష్మీదేవి దగ్గర, కుబేరుడి దగ్గర, అందరి దగ్గర ఉన్న ధనం అంతా కూడా కాటా వేసినా సరే తోగట్లేదు. అప్పుడు అనుకుందట దీనికన్నా ఐశ్వర్యం ఇంకేది లేదని. ఇప్పుడు చాలా మంది ఏదో నల్ల స్టిక్కర్లు అవి పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు ఆడపిల్లలు. ఈ మధ్య నీలి రంగు స్టిక్కర్లు కూడా పెట్టుకుంటున్నారు. అవి నేను ఒక విషయం అండి, పూర్వం అక్కలే చాలా చోట్ల ఇప్పటికే జరుగుతుంది. ఎవరైనా ఇంట్లో పోతే కనుక ఆ 12 రోజులు బొట్టు పెట్టుకోరు, ఏదో ఇలా నల్ల స్టిక్కర్ ఏదో పెట్టుకుంటారు. ఆ దరిద్రం ఇలా అంటుకుంది మాట మనకి. ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇంట్లో తల్లిదండ్రులు కూడా చెప్పట్లేదు, ఒరే ఆ స్టిక్కర్ పెట్టుకోకూడదమ్మా అని. దానివల్ల సింధూరం చాలా మంచిది, పొట్టు పెట్టుకోవడం, కుంకుమ పెట్టుకోవడం మంచిది. ఆంజనేయ స్వామి సీతాదేవిని అడిగారు, ఆంజనేయ స్వామి ఏమన్నా నువ్వు ఏడు సింధూరం పెట్టుకుంటున్నావు ఏటని. అది పెట్టుకోవడం వల్ల నా భర్తకి ఐశ్వర్యం, ఆయన ఇచ్చిన ఐశ్వర్యం ఇదే నాకు అంటే, నువ్వు పెట్టుకుంటేనే ఆయన ఆయుష్ ఎంత పెరుగుతుందంటే నేను పెట్టుకుంటే ఇంకా పెరుగుతుందని ఒళ్ళంతా పూసేసుకున్నట్టు ఆయన. అందుకేనా ఆయన సింధూర ప్రియుడు. అప్పుడు ఆంజనేయ స్వామిని అడిగారట, ఏమిటో ఇది సింధూరం ఏంటి, ఈ లోకం ఏంటని. అంటే అప్పుడు రాముడితో అంటున్నాడు, అయ్యా అమ్మవారు ఇంత పొట్టు పెట్టుకుంటేనే మీకు ఐశ్వర్యం కలిగింది అంటున్నారు, మీరు ఎంత ఐశ్వర్యంలో ఉన్నారు, మీ భక్తులు నేను అందుకని ఒళ్ళంతా పూసేసుకున్నాను అన్నట్ట. అలాగా ఇప్పుడు ఎవరో కూడా ఈ స్టిక్కర్లు పెట్టుకోవడం వల్ల ఇబ్బంది లేదు తప్ప ఏమీ లేదండి. ఎంత స్టిక్కర్ పెట్టుకొని కొంచెం బొట్టు పెట్టుకోమనండి, కుంకుమ బొట్టు ఎందుకు కలగదో చూడండి. అట్లా పెట్టుకోవద్దు అంటలేదు, కానీ బ్లాక్ మాత్రం పెట్టద్దు అంటున్నాం. బ్లాక్ పెట్టుకున్నా బ్లాక్ స్టిక్కర్ పెట్టకండి. ఏదైనా అడగనే అసలు అందరూ బ్లాక్ పెట్టుకుంటారు కదా గురుగారు. ఎందుకంటే బ్లాక్ అన్నది మనకు ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడే అవి వాడుతూ ఉండదు. అది ఇప్పుడు ఏమైపోయిందంటే ఫ్యాషన్ అయిపోయింది బాగాను. నేను చాలా మంది నాకు కనబడితే కనుక బ్లాక్ స్టిక్కర్తో వెంటనే అడిగేస్తాను, ఏమ్మా తీసేయమ్మా, కుంకుమ ఏదో పెట్టుకోమ్మా, లేకపోతే వేరే స్టిక్కర్ ఏదో. ఎర్ర స్టిక్కర్లు బోల్డ్ అని ఎడుతున్నాయి, అవి మానేశారు. ఈ నల్ల స్టిక్కర్లే చాలా మంది ముఖాలు చూశాను. అది ఏంటంటే మనకి శుభం జరిగేటప్పుడు అశుభానికే అది వాడతారు. అది దానివల్ల కొంచెం ఇబ్బంది. అట్లాగే గురుగారు నేను చూసే కాళ్ళకి పచ్చని తాళ్ళు, ఎర్రని తాళ్ళు, నల్లని తాళ్ళు కట్టుకుంటున్నారు, దిష్టి కోసం ఏదో చెప్తున్నారు, ఏంటదే? ఏమండి దిష్టి పోవాలంటే తాళ్ళు కట్టుకుంటేనే పోతాయని ఏం లేదు, మనం నడిచే నడవడికలో కూడా ఉంది. అండి తాళ్ళు కట్టేసుకుంటూనే లేకపోతే ఇంకోటి కట్టేసుకుంటూనే మనకి ప్రభావాలు పోతాయని ఏం లేదు. నేను చాలా మందిని చూశాను నల్లతాళ్ళు కట్టుకుంటున్నారు ఈ మధ్యన. అవును, నల్లతాడు అన్నది అసలు ఉపయోగించకూడదు. అంటే మనం బ్లాక్ అసలు వాడద్దు అంటున్నాం. మనం చిన్నప్పుడు కాటుక పెడతాం కదా దిష్టి పోవాలని. నేను ఒక్క విషయం, అది దేనికి మీకు ఎదిగాక పెట్టరు, వివాహంలో పెడతారు. అంటే వివాహ విషయంలో కూడా బొక్కు చుక్క పెడతారు. బొక్కు చుక్క ఎందుకు పెడతారంటే ఇంత అందంగా తయారు చేస్తున్నాం, ఎవరికన్నా వీడి మీద పడకూడదని. అప్పుడు కాలుకి తాడు కట్టట్లేదు కదా వాడికి. ఎదిగేటప్పుడు కూడా పిల్లవాడు ఎదిగేటప్పుడు ఎవరి దృష్టి నరదృష్టి వీడి మీద పడకూడదనే పెడతారు. చిన్నప్పుడు కూడా అరికాల్లో బొట్టు పెట్టేవారు తప్ప నల్లతాళ్ళు కట్టేవారు కాదు. అలాగా ఈ మధ్యన కొత్తగా వచ్చాయి ఇవన్నీ. ఆ తాళ్ళు కట్టుకుంటే బాగుంటుందండి, కాశీ తాడు తెస్తే బాగుంటుందండి, లేకపోతే ఇంకో తాడు తెస్తే బాగుంటుందండి, ఇలా కడుతున్నారు. అది అంత విధానం కాదు. అది కడితే మార్పు వచ్చిందేమో చెప్పమన్నాడు ఎవరన్నా పోనీ. నేను ఈ తాడు కట్టానని కట్టాక నాకు చాలా మార్పు వచ్చేసిందని చెప్పమన్నాను, ఎవరికీ లేదు. గురుగారు యాక్చువల్గా ఇది మీ గురించి, మామూలుగా మీరు జపం చేయడం ద్వారా సమస్యను పరిష్కరిస్తామంటున్నారు కదా, అసలు ఎట్లా జపం అంటే? ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, మీరు రాజమండ్రిలో ఉన్నారు, మీరు జపం చేస్తే నేను మీ దగ్గరికి రావాలా, మా ఇంట్లోనే ఉండాలా? ఆ జపం ద్వారా నా సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? ఎలాగంటే ఫస్ట్ మీ పేరు, గోత్రం, తండ్రి పేరు, ఇది అంటే మీ వంశం ఎక్కడి నుంచి వచ్చింది, మీ తండ్రి తాతయ్య దగ్గర నుంచి వస్తుంది. అక్కడి నుంచి తీసుకుని దాన్ని బట్టి మనం జపం చేస్తాం. జపం చేశాక ఒక రోజు మనం అలా కూర్చునేసరికల్లా జపం అయ్యేసరికి మనకు మార్పు వెంటనే కనబడుతుంది. దాంట్లో అయితే కనుక ఏ తేడా లేదు. నేను బాగా చూసింది ఏంటంటే, ఒకళ్ళు మన ఇంటి దగ్గర బాగా తిరిగేవారు కుర్రాళ్ళు. వాళ్ళు ఏంటంటే అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఆడ తల్లిని కొట్టి
నేను ఏదో ఒకటి వ్యాపారం చేస్తానని దుద్దులు పట్టుకుని వెళ్ళిపోయాడు అమ్మేయడానికి. వెళ్ళిపోయి ఓ ఏమండి బాబు ఇలా గోల్ చేసేస్తున్నాడని మా వాడంటే, ఒక్క నిమిషం కంగారు పడకమ్మా నేను ఇంటి దగ్గర కూర్చుంటానని కూర్చున్నాను. వెంటనే ఆ కుర్రాడు నాకు ఫోన్ చేశాడు. నేను వెళ్ళిన పని అవ్వలేదండి, మొత్తం అందరూ ఫోన్లు ఎత్తడం మానేశారు, నేను వ్యాపారం చేద్దాం అనుకున్నాను. వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఫోన్లు ఎత్తడం మానేశారు, ఒకసారి మీరు ఏదో చేసి ఉంటారు కూర్చుని, మా అమ్మ ఫోన్ చేసిందండి మీకు అని అడిగాడు. చేసిందిరా అన్నాను. అయితే మీరు ఏదో చేసి ఉంటారు. అలాగా చిన్నదండి జపం చేయడంలో మనం దాని మీద ఏకాగ్రత పెట్టి వాళ్ళకి ఆ పని అవ్వాలంటే కనుక కంపల్సరీ అవుతుంది. ఇప్పుడు జపాలు కూడా ఎలా చేస్తున్నారంటే చాలామంది ఆ 10 నిమిషాలు కూర్చోడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నారు. అంటే జపమాలతో చేస్తారా? జపమాల చేస్తే కనుక రుద్రాక్షలు మెయిన్ ఫస్ట్, తర్వాత తులసి, తర్వాత చాలా వచ్చేసాయి ఇప్పుడు. కొంతమంది అయితే ఈ మాల వేసుకోండి, ఆ మాల వేసుకోండి, మెల్ల వేసుకుంటే మీకు చాలా కొత్త మాలలు కూడా వచ్చాయి, కొత్త. అయితే ఒక్కో దానికి ఒక్కొక్కటి ఉపయోగపడుతుంది. అయితే ఈ రోజుని ఇవాళ జపం చేసేస్తే రేపు పొద్దునకి ఫలితం వచ్చేయాలని చాలామంది. మొన్న ఒకళ్ళకి ఏదో చెప్పాను రెమెడీ. శనివారం నాడు చేయమన్నాను, ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం నాడు ఫోన్ చేసి సార్ ఇంకా ఇంప్రూవ్ లేదండి అంటున్నాడు. శనివారం చేసి మంగళవారం నాడు నాకు ఫోన్ చేశాడు, ఎరా చేసి అన్నాళ్ళు అయిందిరా అన్నాను. నేను నీకు ఏం చెప్పాను, 41 రోజులు తేడా చూపిస్తుందిరా అన్నాం కదా, ఈలోగా నీకు కంగారేట్రా, అలా అన్నారా అని అంటున్నాడు. మళ్ళీ అంటే ఈ రోజున ఎలా ఉందంటే ఆడికి క్షుద్ర పూజలు చేస్తున్నాడు, ఇంకో పూజలు చేస్తున్నాడు కాదు, ఇవాళ చేసేస్తే మొన్నాడు వచ్చేయాలి, రావాలి, రిజల్ట్స్ వచ్చేయాలి. కంప్యూటర్ అనుకుంటాడో లేకపోతే ఇంకోటి ఈమెయిల్ పంపినట్టు ఇవాళ పొద్దున పంపగానే ఈమెయిల్ సాయంత్రానికి ఎలా వెళ్ళిపోతుంది, మధ్యాహ్నం గంటల మరుక్షణం వెళ్ళిపోతుంది. ఆ టైప్ లో ఇప్పుడు ప్రజలు కూడా అలా తయారైపోయారు. ఇవాళ పంతులు గారు జపం చేశారు, సాయంత్రానికి మనకి రెమెడీ ఏంటన్నది వచ్చేయాలంటున్నారు. మన భారతదేశం సాంప్రదాయం ఈ వివాహ వ్యవస్థ, దీనికి సంబంధించి జాతకాలు అవన్నీ పెట్టుకుంటాం. అమెరికా, ఆస్ట్రేలియా, పోనీ దక్షిణ ఆఫ్రికాలో కూడా ప్రజలు ఉన్నారుగా. అవును, వాళ్ళకి జాతకాలు ఎక్కడివి, వాళ్ళకి పెళ్లి బ్రహ్మాండంగా పెళ్లి చేసుకుంటున్నారు, దేశాలు వృద్ధి చెందుతున్నాయి కదా, మీరేంటి ఇక్కడ కంపల్సరీ అంటున్నారు? నేను ఒక క్వశ్చన్ చెప్పనండి. ఈ రోజుని అంటే మొన్నటిదాకా మనది కూడా ఎంత భారతదేశమైనా ఎంత ఇదైనా సరే కొంత కాకపోతే కొంతైనా ప్రజలు అంత ఇంప్రూవ్ అవ్వలేదు. ఒక విషయం అర్థం చేసుకోండి. వెళ్ళడం, ఆ బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళడం, ఏదో ముహూర్తం పెట్టించుకోవడం. నిజంగా చెప్పాలంటే కనుక ఇది వరకు మన వాళ్ళు, మన తాతయ్యలు అవని ఎవరవని, తాతలు అవని ఎవరవని ఏదో వ్యవసాయం చేసుకుని ఏదో బతుకు జీవుడా అనేసే ఉండి తప్ప ఇంతలా ఇంప్రూవ్ లేదు. ఇప్పుడు 1,00,000 అంటే ఎవరికి లెక్కలేదు అస్సలు. అప్పుడు లక్ష కాదు కదా, ఆడి దగ్గర 100 రూపాయలు ఉన్నారంటే ఆడు కుబేరుడే మాట. లక్షాధికారి అని పెద్ద పదమే ఉండేది. అలాగా ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయింది మనది భారతదేశం, ఇంప్రూవ్ అయింది. అలాగే హిందూ సాంప్రదాయం, భరతవర్షే భరతఖండే అన్నారు, మనది భరతఖండం. ఈ ఖండంలో ఏది జరిగినా సరే ఒక విధానంలో ఉండేది. ఈ రోజున అంటే నేను అన్నాను కాదు హిందూ సాంప్రదాయం అని ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడ తవ్వకాలు జరిగినా సరే, ఎక్కడ ఏ తవ్వకాలు జరిగినా సరే ఎక్కడో అక్కడ ఈ అమ్మవారి విగ్రహం దొరికిందనో, లేకపోతే ఇంకో వెంకటబాబు విగ్రహం దొరికిందనో, లేకపోతే ఇంకో విగ్రహం దొరికిందనో, మన పురాణాల నుంచి కూడా ఉన్నవన్నీ కూడా దొరుకుతున్నాయి. ఎక్కడైనా సరే ఇంకో దేవుడి విగ్రహం దొరికిందని ఎక్కడైనా ఉందా? వాళ్ళకి విగ్రహాలే లేవుగా, అసలు విగ్రహాలే లేవు. అది కాకుండా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడగలే. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? మన సాంప్రదాయానికి వాళ్ళు వస్తున్నారు. మనమేమో మన సాంప్రదాయాన్ని వదిలేసి వేరే సాంప్రదాయం మనం పట్టుకుంటున్నాం. వాళ్ళు మన సాంప్రదాయంలోకి వస్తున్నారు. ఇప్పుడు మేరీమాత గుడి, ఇది వరకు గుడి ఉందా అసలు? లేదు. అక్కడ గుండ్లు కొట్టించుకోవడం, కొబ్బరికాయలు కొట్టడం, మొక్కులు, ప్రసాదాలు పంచుకోవడం, వాళ్ళే మన సాంప్రదాయంలోకి వస్తున్నారు. మనం అంటాం ఆడు క్రిస్టియన్ రా అంటాం, యేసుప్రభు మాల వేసుకుంటున్నారు వాళ్ళు, యేసుప్రభు మాల చక్కను, వాళ్ళు మన సాంప్రదాయంలోకి వచ్చేస్తున్నారు. వెరీ గుడ్. మనం ఏంట్రా అంటే మన సాంప్రదాయాన్ని వదిలేసుకుని వాళ్ళ సాంప్రదాయంలోకి వెళ్తున్నాం. మనం ఎందుకు వెళ్తున్నాం అంటే మనలో కూడా తప్పు ఉందండి. ఏంటంటే ఎవడైనా ఇబ్బందులు ఉన్నాడు అనుకో, ఏ బ్రాహ్మణ దగ్గరికి వెళ్తాడు, వాడు 10 రూపాయలతోనూ 20 రూపాయలతోనూ పరిహారం చెప్పట్లేదు, వాడి జాతకం బాగోలేదని ఏ లక్షల్లోనో చెప్తున్నారు. ఈ చేసే లక్షల్లో చేయని 10 రూపాయల్లో చేయని నేను అన్నాను కాదు. ఇవాళ ఈశ్వరుని కొలిస్తే మీకు ఇందాక చెప్పాను, వెంటనే దాని రిజల్ట్స్ రావాలనేసి. అలాగా
మన దేవుడిని వదిలేసి వేరే దేవుడు వేరే మతం కోసం పరిగెడుతున్నారు మన వాళ్ళు. అక్కడికి వెళ్తే ఏదో జరుగుతుంది అంటున్నారు. ఇవాళ నేను ఇక్కడ జపం చేశాను, వారం అయింది, మీకు ఇంకా మార్పు రాలేదు. ఎవడో పక్కోడు వచ్చి రే బలన్నా చర్చికి వెళ్తే వెంటనే మార్పు వచ్చేస్తుందిరా అంటే, ఈ జపం చేసిన ఫలితం మీకు 10 రోజులకు వస్తుందన్నమాట. ఓకే. ఈ జపం చేసిన ఫలితం అన్నాళ్ళకి వస్తుంది, మీకు వారం 10 రోజులకు వస్తుంది. మీరేం చేస్తున్నారు, వారంలో చర్చికి వెళ్తున్నారు. అమ్మ ఏమో నేను చర్చికి వెళ్ళడం వల్ల ఆ మేరీ మాత వల్ల నాకు ఏదో వచ్చేసింది, లేకపోతే ఆ యేసుప్రభు వల్ల ఏదో వచ్చేసింది అనుకుంటున్నారు వీళ్ళు. మీకు అర్థమైందా? వీడికి 10 రోజులకి ఆ రెమెడీ పనిచేసింది. ఆ తర్వాత నుంచి ఇంకా ఆ దేవుడే నాకు దేవుడు అన్నట్లుగా నమ్ముతున్నారు. కానీ యేసుప్రభు దేవుడు కాదు. అవును. ఇప్పుడు సాయిబాబా దేవుడు కాదు. అవును. ఇలా కొంతమంది అవధూతలండి వీళ్ళందరూ. కరెక్ట్. అవును. మనకి మంచి మార్గం నేర్పడం కోసం వచ్చిన వాళ్ళే తప్ప దేవుళ్ళు కాదు. దేవుడు కాదు. భగవంతుడు అంటే ఏంటి? ఒక స్వరూపం. అవును. ఇప్పుడు భగవంతుడు డైరెక్ట్గా మీ దగ్గరికి రాడండి, మీకు ఏది చేయడు. నా రూపంలోనూ ఇంకోటి రూపంలోనూ వచ్చి మీకు సాయం చేస్తాడు. అదే భగవంతుడు. మనం భగవంతుడిని మొత్తానికి మర్చిపోయి మనకు సాయం చేసినోడే మర్చిపోతున్నాం ఈ రోజుల్లో. ఆ రోజు పాపం పలానా వాడు ఆదుకున్నాడు రా అనేసి, పూర్వం ఆడు చితికిపోయాడు అంటే వాడిని వీడు ఆదుకునేవాడు, వీడిని వాడు ఆదుకునేవాడు. ఇప్పుడు ఆదుకున్నాక వీడి పైకి ఎక్కగానే కింద ఉండి తొక్కేస్తున్నాడు, మళ్ళీ నా మీద వస్తాడు అని. అలాగా మనం భగవంతుడిని మర్చిపోతున్నాం, మన సాంప్రదాయాన్ని, మన కట్టుబాట్లు అన్ని మర్చిపోతున్నాం. ఈ రోజున అమెరికాలోనే చూడండి, ఇస్కాన్ వాళ్ళు ఏ క్లాస్గా చేస్తున్నారు. అక్కడ వెంకటేశ్వర టెంపుల్ ఉంది, దుబాయ్లో ఉంది, మలేషియాలో ఉంది, సింగపూర్లో ఉంది. ఎక్కడికక్కడ మన సాంప్రదాయం అక్కడ వాళ్ళు పాటిస్తున్నారు. కరెక్ట్. మనం అరకొర దుస్తులు వేసుకుని వాళ్ళ సాంప్రదాయాన్ని మనం తెచ్చుకుంటున్నాం. అది కూడా అది సరే, అది ఓకే గురుగారు. ప్రేమ పెళ్లి చేసుకుంటున్నారు, మరి వాళ్ళకి జాతకాలు ఎక్కడ, వాళ్ళు ఏం కళ్ళు చూసుకోవట్లేదు. ఒక విషయం, మన గ్రహస్థితి బాగున్నంతసేపు సూపర్గా పరిగెడుతుందండి. అచ్చా అండి, నెత్తి మీద ఎప్పుడైతే మనకి గీత మారిందో అప్పుడు దెబ్బేస్తుంది. ఇప్పుడు వాళ్ళు చూపించుకోలేదు, చేయలేదు అంటున్నారు. మీరు ఇప్పుడు ఫాస్టర్లు ఉన్నారు, ఏం చెప్తున్నారు తెలుసండి? మీరు బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళకూడదు, ముహూర్తాలు పెట్టుకుంచుకోకూడదు, వాళ్ళ ప్రసాదాలు తినకూడదని. కొంతమంది ఫాస్టర్లు ఉన్నారండి, బ్రాహ్మణులకే ఫోన్ చేసి సార్ వీళ్ళిద్దరి పేరున ఎప్పుడు బాగుందండి, ఎప్పుడు ముహూర్తం ఉందండి అని ఫాస్టర్లు అడుగుతున్నారు. మిమ్మల్ని మాత్రం వెళ్ళొద్దు అంటున్నారు. మీకు అర్థమవుతుందా? ఫాస్టర్లు మిమ్మల్ని అడుగుతున్నారు, పంతులు గారిని అడిగి మీకు చెప్తున్నారు అన్నమాట. అబ్బాయి 25వ తారీఖున పెళ్లి ముహూర్తం ఉందిరా మీ అబ్బాయికి అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? అయ్యి బాబు ఫాస్టర్ గారు ఎక్కువ ముహూర్తం పెట్టారు నాకు, నా పెళ్లి చాలా బాగుంది అంటున్నారు. అలా చాలా మంది చేస్తున్నారు. అది వీళ్ళకి ఏంటంటే ప్రజలకు తెలియట్లేదు ఫాస్టర్లు ఏం చేస్తున్నారు అన్నది. ఫాస్టర్ గారు అబ్బాయి నాకు 25వ తారీఖు ముహూర్తం, అది ఎక్కడి నుంచి వచ్చింది? బ్రాహ్మణ దగ్గర నుంచి వచ్చింది ముహూర్తం. అర్థమైందండి? ఈ ఫాస్టర్లో కూడా కొంతమంది పంచాంగాలు చూసే వాళ్ళు ఉన్నారు ఏంటి, ఇలా మంది బ్రాహ్మణులే ఫాస్టర్లు కింద చేశారు. మనం ఏ విమర్శించడం కాదు, కానీ వీళ్ళు నడిచేది అంతా కూడా హిందూ సాంప్రదాయ ప్రకారమే నడుస్తున్నారు. వీళ్ళలోనే దగ్గర దగ్గర విభజన అయిపోయి, ఒకడు బొట్టు పెట్టుకోకూడదని, ఒకడు పువ్వులు పెట్టుకోకూడదని, ఒకడు వీళ్ళు విడిపోయి వీళ్ళు కొట్టుకు చేస్తున్నారు ఇప్పుడు. అది అసలు మామూలుగా సాంప్రదాయ ప్రకారం అయితే కనుక బైబుల్లోనూ లేదు, దేంట్లోనూ లేదు. ఇది బొట్లు పెట్టుకోకూడదు, చుట్లు పెట్టుకోకూడదు, మొగుడినేమో అన్నయ్య అనాలి, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అవి కూడా వచ్చాయని కొన్ని సాంప్రదాయాలు. మొన్న ఫాస్టర్ అన్నయ్య ఉంటుంది, ఆడితో కలేసుకుని వెళ్తుంది. ఇంకేం చెప్తాం, అలా ఉన్నాయి. ఫాదర్ అంటారు మామూలుగా, కొంతమంది బ్రదర్ అంటున్నారు. బ్రదర్ నాకు ఆ బండి మీద వెళ్తుంటే నాకే చికాకేసింది అనమాట, అది పట్టుకోవడం కూర్చోవడం అది చూసి. మరి అది తప్పు కదా, అది మనం అన్నయ్య అన్నప్పుడు అన్నయ్య విధానంలోనే ఉండాలి. అది అలాగా మనం ఎవరినైనా సరే ఒక దృష్టితో చూస్తే కనుక అండి, ముహూర్తాల విషయం అయితే నేను ఒక క్వశ్చన్ చెప్తున్నాను. మన గ్రహస్థితి బాగున్నంతసేపు ఏ క్లాస్గా పరిగెడుతుందండి. చాలా బాగుంటుంది. అయితే లవ్ మ్యారేజ్లు చేసుకున్న వాళ్ళు అందరూ బాగున్నారా అంటే మనం ఏం చెప్పలేము. అటు ఉంది ఇటు ఉంది. నేను లవ్ మ్యారేజ్ ముహూర్తాలు పెట్టి మీరు చాలా శాస్త్రోత్తకంగా చేసిన వాళ్ళు విడిపోతున్నారు, ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోతున్నారు ఎక్కువగా. అంటే నేను ఒక విషయం చెప్తాను, ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళే ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అవునా? వివాహ విషయం తల్లిదండ్రులు నిర్ణయించింది, బ్రాహ్మణ్ నిర్ణయించింది, ఇలా చేసినవి చాలా తక్కువ. అది గ్రహస్థితిని బట్టమని, ఇంకో దాన్ని బట్టమని. మీరు ఇప్పుడు ఈ రోజున
కోర్టుల దగ్గర ఎక్కువ ఏడుస్తున్నాయి ఇవన్నీ విడాకులు అని. అవును. చూడండి అక్కడ చూస్తే కనుక కలిసి వివాహం చేసినవి తక్కువ, లవ్ మ్యారేజ్లు ఎక్కువ. అవునా? కలిసి వివాహం చేసింది ఒకలాగా, గ్రహస్థితి బాగోపోయినా ఈ పెద్దోళ్ళు వెళ్ళి ఏ బ్రాహ్మణికో చూపించి ఇలా ఇలా చెయ్యండి బాబు, వీళ్ళిద్దరు కలిసి ఉండేలా చూడండి బాబు అంటారు. ఈ ప్రేమ పెళ్లి వచ్చేసరికల్లాను అటు పట్టించుకోవట్లే ఇటు పట్టించుకోవట్లేదు తల్లిదండ్రులు. నువ్వు ప్రేమించి చేసుకున్నారా, నీ పాటలు నువ్వు పడే అంటున్నారు. వీళ్ళు ఎటు వెళ్ళాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. ఆ గ్రహస్థితి బాగున్నంతసేపు చాలా బాగా పరిగెడుతుందండి. ఇప్పుడు నిజంగా ప్రేమించినప్పుడు కూడా వాళ్ళ గ్రహస్థితి ఇద్దరిది కూడా కలిసి ఉందనుకో, అవునండి, అవును, మనం చెప్పక్కర్లేదు, వాళ్ళ అమావాస్య రోజున తాళి కట్టినా సరే సూపర్గా ఉంటుంది. నేను అమావాస్య రోజున పెళ్లి చేసుకున్నానండి అంటే అమావాస్య రోజున పెళ్లి చేసుకున్నా చాలా బాగుంటుంది. గ్రహాల వక్రగతి అంటే ఏంటి గురుగారు? ఒకసారి ఇలా నడిచేది మనం ఇలా ఎదురుగా పరిగెడుతూ ఉంటాం, ఒకేసారి మళ్ళీ రిటర్న్ యూటర్న్ తీసుకుని మళ్ళీ వచ్చిందనే వక్రగతి. అట్లా ఎవరికన్నా జరిగిందా? చాలా మటుకి, చాలా మందికి సెలబ్రిటీస్ మన సమంత ఉంది, ఆవిడకి పాపం 7 సంవత్సరాలు అనుకున్నాం, అలా 7 14 అయింది. అట్లా కూడా అవుద్దా? అలా ఒక్కోసారి రివర్స్. మొన్నటిదాకా అశ్విని నక్షత్రానికి ఒకసారి అలా టర్న్ తీసుకుంది, అశ్విని భరణి కృత్తిక. అలా ఒక్కోసారి ఎప్పుడో, అది ఇవాళ జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అన్నది తెలియదు కానీ ఒక్కోసారి వక్ర స్థానం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రాహు అప్పటిదాకా ఎలా నడిచేవాడు మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాడు, వెనక్కి వచ్చినప్పుడే ఇబ్బంది. అలా రాహు అవని, కేతు అవని, కుజుడు అవని, ఇలాగా. కుజుమహర్దశలో ఉన్నాడు అనుకోండి, వాడికి ఆరోగ్య విషయంలోనూ వాటిలోనూ కొంచెం ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. రాహు కూడా అంతే. కుజుడు ఎప్పుడు కూడా రక్తం దెబ్బలు తగలడం ఇలాంటివి చూపిస్తూ ఉంటాడు. అలాగా వక్రస్థానంలో మళ్ళీ ఒకసారి రిటర్న్ తీసుకుని వస్తే మళ్ళీ ఇంకా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు అన్నమాట. కానీ శని మహర్దశ మంచిది కాదు, రాహు మహర్దశ మంచిది కాదు అంటారు. మన వాళ్ళు ఎవరో, మంచి వాళ్ళు ఎవరో, చెడ్డ వాళ్ళు ఎవరో చూపించడానికి అవే రావాలి, వస్తేనే వాళ్ళకి మంచిది. ఇంకోటి గురుగారు, కేమద్రువ దోషం, కాలసర్ప దోషం, పితృదోషం అని అంటారు కదా, ఏంటి ఇవన్నీ? పితృదోషం అనేసరికల్లా అండి, మన తల్లిదండ్రులు చేసినవి ఏమైనా పాపాలు అవి ఉంటే కనుక ఆ దోషాలు చివరి దాకా వస్తూ ఉంటాయి. ఒక్కోసారి మన వెంటాడుతూ ఉంటాయి. ఎలాగంటే ఎప్పుడో మనం తెలియక ఏదో తప్పు చేస్తాం, ఆ తప్పు సర్పదోషం, ఏ పామునో కొట్టాం లేకపోతే ఏ పామునో చంపాం, అది బాధపడుతూ ఉందనుకో, అది ఏం చేస్తుంది, మీ వంశం మనమే ఉన్నాం టపటపా 4 పీకాడు అనుకో, ఈ నాశనం అయిపోవాలరా అని తిట్టుకుంటున్నాం లేదా? అలాగే మనం ఏమీ చేయని జీవిని కానీ, ఏమీ చేయని దాన్ని కానీ మనం ఇబ్బంది పెట్టామనుకో, అది కూడా మనసులో తిట్టుకుంటుంది. శపించడం అంటే తిట్టడం, అదే కదా. ఈ వంశం ఎలా అయిపోవాలనో ఏదో ఉంటుంది అన్నప్పుడు, వంశం అన్నప్పుడు ఎప్పుడు తల్లి, తండ్రి, తాతయ్య, ముత్తాత ఇక్కడి నుంచి వస్తూ ఉంటుంది. అలాగా పితృదోషాలు ఏవో చిన్న ఉంటాయి. అవి ఉన్నప్పుడు అవి కూడా చూపించుకుని దానికి కొంచెం శాంతులు ఏమైనా ఉంటే చేయించుకోవచ్చు. చేయించుకుంటే చాలా మంచిది. పితృదోషాలు ఉంటాయి, ఆ తర్వాత సంతాన రీత్యా దోషాలు ఉంటాయి. ఇప్పుడు మనం శాంతులు అంటున్నాం, ఆ శాంతులు వచ్చేసరికల్లా ఏమవుతుంది, తండ్రికి తల్లికి కొన్ని ఉంటాయి, ధనానికి కొన్ని ఉంటాయి. అలాగే మూల నక్షత్రానికి మూలన ముసలం పోతుందిరా అంటారు, మూలన ముసలం కానీ మూలన ధనం కానీ పోతుందిరా అంటారు. అలాగే శాస్త్రం ఉంది, అలాగే ఒక్కో నక్షత్రానికి ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటుంది. అలాగే మాట దానికి అలా దోషాలు మనం మంచి అనుకుంటాం, చెడు అనుకోవచ్చు. ఎందుకంటే మీ అబ్బాయి పుట్టాక నాశనం అయిపోయారా అంటాడు ఒకడు, మీ అబ్బాయి పుట్టాక బాగున్నారా అని కొంతమంది అంటారు. కానీ కుర్రాడు పుట్టడం వల్ల కాదు, వీడి జాతకరీత్యా బాగోక పాడైపోతాడు. అదేంటి ఎవడో ఒకటి మీద వెయ్యాలి కనుక మనమే నింద ఉండకూడదు కదా. అది అంటే ఉంటది కదా గురుగారు, ఇప్పుడు కోడలు వస్తే అత్తకు ప్రమాదం, లేదంటే ఒక అమ్మాయి ఇంట్లో అడుగు పెడితే అలా ఏమీ లేదు, ప్రమాదం, అలా ఏమీ లేదు చెప్తుంటారు కదా మామూలుగా. నేను ఒక క్వశ్చన్ చెప్తానండి. ఇప్పుడు మన ఇంట్లోనే మన అబ్బాయికి పెళ్లి చేసాం, కోడలు వచ్చింది. అదే ఇప్పుడు నేను ఇందాక మాట్లాడినట్టు ఆశ్లేష నక్షత్రం అయితే శాంతులు చేయించుకోకపోతే అత్తగారు కొంచెం దోషం అనుకో, అలా చిన్న దోషం, అది అలా వదిలేయండి. కొంతమంది ఇదే మూర్ఖత్వంగా తీసుకుంటున్నారు. ఈ అమ్మాయి అడిగి పెట్టేకనరా మా అల్లుడు, మా అబ్బాయి ఉద్యోగం పోయింది,
అంటున్నారు. అవును. కానీ వాళ్ళ అబ్బాయికి గ్రహస్థితి బాగోలేదని వీళ్ళు ఏడవట్లేదు. ఎవరో ఒకరి మీద తొయ్యాలి కనుక నింద అలా కోళ్ళ మీద లేకపోతే ఇంకొకటి మీద తోసేస్తున్నారు. అది అమాయకురాలు కదా, కోళ్ళు ఇంకేం మాట్లాడదు. నిజంగా ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో అమ్మాయి పుట్టింది తల్లిని బలి తీసుకుంది, అమ్మాయి పుట్టింది తండ్రిని. కానీ ఒకటి అది వాళ్ళ తప్పు కాదండి. మనం ఇబ్బంది పడవలసిన విషయం వచ్చిందంటే ఏదో రూపంలో వస్తుందన్నమాట. సంతోషమైన విషయం ఒకటి వచ్చింది అన్నప్పుడు విచారమైన విషయం ఇంకోటి కూడా ఉంటుంది. అలాగా ఇప్పుడు అమ్మాయి అడుగు పెట్టింది, మా అబ్బాయి ఇలా అయిపోయాడు లేకపోతే అలా అనుకుంటే చాలా ఇబ్బంది. అది మాత్రం తప్పు. మన గ్రహస్థితి బాగోపోతేనే ఇలా జరుగుతూ ఉంటుంది. అది మనం ఏంటంటే మన నోటికి ఏమొస్తుందో తెలియట్లేదు కదా, దానివల్ల వాళ్ళ మీద వీళ్ళ మీద వేయడం అపనింద. మొన్న ఈడొచ్చాక ఉంగరం పోయింది అంటాడు. నిజంగా మీరు దొబ్బారో లేదని చూడక్కర్లేదు కదా, పడేస్తే అయిపోయింది కదా అది. కానీ దానివల్ల ఏంటంటే మీ మీద ఏదో నింద వేయాలని అంతే, ఎవడో ఒకటి మీద. కానీ తప్పది. మన గ్రహస్థితి బాగోక ఇప్పుడు తల్లికి కానీ తండ్రికి కానీ ఎవరికైనా బాగోలేదనుకోండి, అపనింద పడే విధానం ఉందనుకో, కూతురు లేచిపోద్ది. అపనింద పడే యోగం ఉంది, అందుకు కూతురు లేచిపోయింది. అందుకే నాకు ఈ గ్రహస్థితి వచ్చిందని కూతురు మీద నెపవేయడం ఎందుకు? మన గ్రహస్థితి కూడా బాగోలేదు అంతే, మన దాని ప్రభావమే అన్నిటి మీద చూపిస్తుంది. ఈ నవగ్రహ నక్షత్ర పరిహారాలు అని చెప్తుంటారు కదా, ఏంటి అవి ఎట్లా చేసుకోవాలి? నవగ్రహాలకి నక్షత్రాలకి శాంతులు చేయించుకోవాలండి. ఇబ్బందులు ఉంటే కనుక కంపల్సరీ శాంతులు చేయించాలి. ఆ తర్వాత శాంతులు అయ్యాక వాటికి పరిహారాలు జపాలు చేయించుకోవాలి. అవి రెండు కంపల్సరీ చేయించాలి. దీన్ని కొంచెం వెరైటీగా చేసేస్తున్నారు ఈ మధ్యన కొంతమంది, చాలా మంది. అలా కాకుండా సాఫీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే శాంతి చేయించాక కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ దానికి పరిహారం కింద దానాలు ఇచ్చుకోవాలి. ఇవాళ ఇచ్చేసేవండి అయిపోయిందండి అంటే కుదరదు. ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉంది, దానికి గురుడు అధిపతి లేదా శని అధిపతి అనుకోండి. శని ఉన్నాడు. ఈ పుట్టినప్పటి నుంచి ఈ కుర్రాడికి 9 సంవత్సరాలు 10 సంవత్సరాల శని రన్నింగ్లో ఉంటాడు అండి. ఆ రన్నింగ్లో ఉన్నంతసేపు కూడా ఈ నువ్వులు దానం ఇచ్చుకోవడం, పుట్టినరోజుకి ఇప్పిస్తే కనుక చాలా బాగుంటుంది. అలాగే చంద్రుడు ఉన్నాడు అనుకో, బియ్యం ఇచ్చుకుంటారు. ఆ దానం పుట్టినరోజుకి ఇస్తే చాలా బాగుంటుంది. మేము శాంతి ఏం చేసామండి అక్కడతో వదిలిపోయిందండి అంటే అవదు. దాని ప్రభావం మళ్ళీ చూపించకుండా పుట్టినరోజుకి ఒకసారి ఏ బియ్యం దానికి ఏముందో పుట్టినరోజుకి ఇప్పించేసి మీ ఇష్టం, పుట్టినరోజు ఎలా చేసుకున్నా పర్లేదు, మీరు అలా చేస్తే చాలా బాగుంటుంది. ఇంకొకటి గురిగారు, అసలు అపజయాలే ఎరగని జీవితం, అత్యున్నతమైన కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ కావాలంటే ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి? ముందు భార్యని ఏ గొడవ లేకుండా భార్యని ప్రసన్నం చేసుకోవాలి. కష్టం. ఉపద్రవం ఉపగ్రహం మనం ఏం ఆ గ్రహశాంతి మీరే చెప్పలేరు నాకు. అయితే నేను ఒక క్వశ్చన్ చెప్తానండి. ఈ గ్రహాన్ని పట్టుకుని పూజ చేస్తే ఏదో కలిసి వచ్చేస్తుంది, బలానా చోటకి వెళ్తే కలిసి వస్తుంది, లేకపోతే ఆ కొండ ఎక్కితే కలిసి వస్తుంది అన్నది తప్పండి. ఏని అడగరే, మీరు తిరుపతి వెళ్ళారు, దండం పెట్టుకున్నారు, మీకు కలిసి వచ్చింది. ఒరే నేను తిరుపతి వెళ్ళాక నాకు కలిసి వచ్చిందిరా అంటే, నేను కూడా తిరుపతి వెళ్ళాను అనుకో, నాకు కలిసి వస్తుందా? నేను అనుకున్నదే జరుగుతుంది. అర్థమవుతుందండి. అలాగా ఈ గ్రహానికి పూజ చేసాక నాకు కలిసి వచ్చిందని, అదే ఇప్పుడు ఏమవుతుందంటే చాలా ట్రెండింగ్లో ఉంది, చాలా మంది చేస్తున్నారు. బలానా పూజ చేసేస్తే ఊళ్ళంత కలిసి వచ్చేసింది, ఆడు పూజ చేస్తే నెగ్గేశాడు, పూజ చేస్తే నెగ్గేశాడు, తెల్లవారుసరికల్లా మీరు ధనవంతులు అవుతారు పరిహారం చేసుకుంటే. కానీ రియల్ గా అయితే కనుక అవేమీ లేవండి. మన గ్రహస్థితిని బట్టి ఏదైనా పరిగెడుతుంది. అర్థమవుతుందా? నేను ఎక్కడి నుంచి మీ ఇంటి దాకా దొల్లేసినా సరే నాకు అంటుకునే విభూదే అంటుకుంటుంది తప్ప బూడిదే కొత్తగా బూడిద ఏమి అంటుకోదు. అర్థమవుతుందండి. అలాగే మనం ఎంత చేసినా సరే గ్రహస్థితిని బట్టే చేసుకోవాలి ఏదైనా సరే. ఏదో తిరుపతి కొండ ఎక్కాం, మీకు కలిసి వచ్చింది, ఆ టైంకి దీపం పెడితే అక్కడ మీకు పని అవుతుంది. అలాగే నేను వెళ్ళిపోయి అందరూ వెళ్ళి దీపం పెట్టేస్తే అందరికీ కలిసి రాదు. అర్థమవుతుందా? కరెక్ట్. ఇప్పుడు ఇది వరకు పూర్వం దేవతలు, గ్రామ దేవతలు అందరికీ కనబడేవారు. ఇప్పుడు ఎక్కడైనా కనబడుతున్నారా? ఇది వరకు మా ఊళ్ళో ఉండి గ్రామ దేవత వచ్చి కూర్చుని మాట్లాడేది మా నాన్నగారు వాళ్ళ టైంలో. ఇప్పుడు దేవతలే మనల్ని చూసి దేవతలు భయపడి వీళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నారు. అలాంటి ఇది ఏమండి
మీరు తిరుపతి కొండ ఎక్కారు లేకపోతే ఇంకో నేను కొండ ఎక్కాను అన్నది ఎక్కడ వస్తారండి వాళ్ళు రారు. మనం చేసే గ్రహస్థితిని బట్టి మన ఫలితాన్ని బట్టి మనం ఇప్పుడు నేను సీఎం అయిపోదాం అనుకుంటే అయిపోలేము. మన గ్రహస్థితి కూడా ఉండాలి. ఎమ్మెల్యే కింద చాలా మంది ఉంటున్నారు, ఎంపీల కింద ఉంటున్నారు, బోల్డ్ చేస్తున్నారు, బోల్డ్ అంత సేవ చేసి వాళ్ళు ఉన్నారు. అవునండి అవునండి ఇది గమనించానండి. అసలు భువనగిరిలో ఉంటాడు, మొన్నే పాపం చనిపోయాడు ఆయన, జిట్టా బాలకృష్ణారెడ్డి గారు అని ఆయన పేరు విన్నానండి. విన్నారు కదండి. ఎంత గొప్ప వ్యక్తి అంటే అండి ఆయన తన యావత్ ఆస్తిని సర్వస్వాన్ని లక్షలు కోట్లు దాదాపుగా 100 కోట్లు ఖర్చు పెట్టుంటాడు. ఆయన నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఊరూరికి వాటర్ ట్యాంకులు కట్టించాడు. ఆయన చేయని సేవలేదు సార్. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేకపోయాడు సార్. ఎన్ని ప్రయత్నాలు అంటే నాకు తెలిసి ఇక అన్ని ప్రయత్నాలు ఏ మనిషి చేసి ఉన్నాడు సార్. ఒక క్వశ్చన్ అండి, మనం విధానం లేదనుకోండి, రాజయోగం అంటారు. రాజయోగం అన్నది ఉండాలి. ఆ రాజయోగం అన్నది ఉంటే కనుక ఏదైనా సాధిస్తాం. రాజయోగం కొంతమంది సేవాదృప్తితో ఉంటుంది. అవును, మనకి పిల్లలు పుట్టినా సరే 4 రకాలండి వీళ్ళు. ఒకడు సేవ చేసేవాడు కొడుకు, సేవ చేసే కొడుకైనా పుడతాడు, లేదా మనల్ని తినేసే కొడుకైనా పుడతాడు ఏంటి, లేదా మనల్ని ఏడిపించే కొడుకైనా పుడతాడు. ఇలాగా కొడుకుల్లో కూడా మనకి పుట్టిన కొడుకులను బట్టి కూడా ఉంటుంది. సన్ స్ట్రోకే మెయిన్ స్ట్రోక్, అన్నిటికంటే పెద్ద స్ట్రోక్ అది. అలాగా మనకి యోగాలు ఉంటాయి. రాజయోగం ఉండొచ్చు, ఇంకో ఇలాగా ఒక యోగం ఉంటుంది. ఇంకొందరు ఉంటారు సార్ మనతోనే తిరుగుతా ఉంటాడు. ఇప్పుడు మా సాయం ఉన్నాడు అనుకోండి, రేపు పొద్దున నామినేషన్ ఇస్తే ఎమ్మెల్యే అయిపోతాడు. ఆయన అయిపోతాడు, రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు. రాజయోగం అన్నది ఎవరికో ఒకసారి తగులుతుంది. ఓకే ఓకే. అది తగిలినప్పుడు ఆ రోడ్డు మీద మా నాన్నగారు ఒక అతను కాంగ్రెస్లో ఉండేవాడండి. ఏదో పంచాయతీ దగ్గర ఏదో గొడవ వచ్చి కాంగ్రెస్లో సీట్ ఇవ్వనన్నారని ఏడుస్తూ వచ్చేస్తున్నాడు. అరే నువ్వేం బాధపడకరా, ఇలారా నువ్వు తెలుగుదేశంలోకి వెళ్ళు సీటు తెచ్చుకోమన్నారు. తెలుగుదేశం వాళ్ళు పిలిచి అడిగి సీట్ ఇచ్చారు, పంచాయతీ సీటు ఇస్తే ఏమంటే వీడు నెగ్గుతాడా అని తెలుగుదేశం వాళ్ళతో చెప్పారు. వీడు తప్పనిసరిగా నెగ్గుతాడు, మీరు ఇంకోళ్ళు ఎవరిని నుంచోబెట్టకండి, వాళ్ళకి ఎగ్నిస్ట్గా ఈయన్నే నుంచోబెట్టండి అన్న. టక్కన నెగ్గేశాడు. రాజయోగం ఉంటే కనుక ఆడు ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు, ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అది చూడండి, ఎదురొచ్చి మీరు ఎదురొచ్చి మరి నాన్నగారు నీకు రాజయోగం ఉందిరా నువ్వు నుంచో అంతే అన్నారు. అలాగా మనం రాజయోగం ఉండాలండి, మనిషికి ఉండి తీరాల్సిందే ఉండాలి. ఆడు ఏం లేనోడైనా ఉన్నోడైనా ఆ యోగం వస్తే ఇంకేది చేయలేము, కల్పించుకోలేమా, దానికోసం ఏం చేయలేమా. ఇప్పుడు రాజయోగానికి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు రాజశ్యామల యాగం, అవును, ఇంకో యాగం, ఇలా యాగాలు చేస్తున్నారు. అవును, ఎంత యాగం చేసినా కొంతైనా మనకి యోగం ఉండాలి. ఇప్పుడు పావలా వంతు మన దగ్గర ఉందనుకోండి, 30 పావలా ఏదోలా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఎకరం పొలం కూడా లేకుండా 10 ఎకరాలకు అప్పు ఎలా వెళ్తాం, అంతేగా. ఓకే ఓకే. అలాగా కొద్దిగా అయినా సరే దాని ప్రభావం ఉండాలి. మన గ్రహస్థితి బాగుంటేనే ఎదరగలుగుతుంది. అట్లా ఇంకోటి గురుగారు, గ్రహణాలు వస్తుంటాయి కదా, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, వీటి ప్రభావం, ఈ నక్షత్రాలు, ఈ గ్రహాల ప్రభావం ఏమన్నా మన మీద ఉంటుందా, ఆ దోషాలు? ఇప్పుడు చంద్రగ్రహణం వచ్చిందండి, చంద్రగ్రహణం వచ్చినప్పుడు అది ఏ నక్షత్రంలో వచ్చిందో చూసుకుంటారు. ఓకే అండి, ఏ లగ్నంలో వచ్చిందో చూసుకుంటారు, ఏ రాశిలో వచ్చిందో చూసుకుంటారు. ఇప్పుడు అశ్విని నక్షత్రంలోనే వచ్చిందనుకోండి, లేదు అశ్విని కాదు పునర్వసో లేకపోతే పుష్యమో ఆశ్లేషం ఏదో నక్షత్రంలో వచ్చింది. వచ్చాక ఆ నక్షత్రం వాళ్ళు ఆ రోజు బయటికి తిరగకుండా ఉపవాసం ఉండి పొద్దునుంచి గ్రహణం అయిపోయిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి, ఏమండి ఇప్పుడు చంద్రగ్రహణం అనుకోండి, బియ్యం అలాగే ఉలవలు అలాగే ఆయనకి ఇష్టమైంది తేనె, నెయ్యి, ఇవి దానం ఇవ్వాలి. కొంతమంది సర్పాలు కూడా ఇస్తే కనుక ఇంకా మంచిది. వెండి సర్పం ఒకటి, రాగి సర్పం ఒకటి ఇస్తే ఇంకా మంచిది. అలా ఇచ్చుకుంటే కనుక మంచిది. అదే రాహు మినువులు, ఉలవలు ఏమో కేతువుకి ఇస్తారన్నమాట. అలా ఇస్తే చాలా మంచిది. అలాగే మళ్ళీ సూర్యగ్రహణం అనుకోండి, గోధుమలు, మినువులు, ఉలవలు అలాగే వెండి సర్పాలు 2, నెయ్యి, తేనె 2 కూడా ఇస్తే చాలా ఆ గ్రహస్థితి శాంతిస్తుంది. ఆ నక్షత్రంలో గ్రహణం పట్టినప్పుడు ఆ నక్షత్రం వాళ్ళకి
కొంచెం చిన్న చూపు అవుతుందన్నమాట. అచ్చా అచ్చా అచ్చా. ఆహా. ఇప్పుడు దాకా హై రేంజ్లో ఉన్నాడు అనుకోండి, ఆ. కొద్దిగా దాని డౌన్ ప్రభావం అవుతారు. తగ్గుతూ ఉంటుంది. ఆ. ఆ తగ్గకుండా ఉండడం కోసం ఈ ధ్యానాలు ఇచ్చుకుంటారు అన్నమాట. అచ్చా అచ్చా అచ్చా. ఇస్తే కనుక Set. కంపల్సరీ చాలా బాగుంటుంది. వెరీ గుడ్. అట్లాగే బాలారిష్టాలు ఉంటాయి కదా గురుగారు, ఆ. పిల్లలకు సంబంధించి వాటి ప్రభావం అంటే ఏ నక్షత్రం వారికి ఈ బాలారిష్టాలు అనేవి ఎక్కువ ఉంటాయి? అలా ఏం కాదండి ఆ. దానికి. బాలారిష్టాలు అంటే మనం పుట్టిన సమయాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి పడుతూ ఉంటాయి అవి. ఆ. బాలారిష్టాలు నక్షత్రాల గ్రహాలకు నక్షత్రాలు సంబంధం లేదా? లగ్నమే దానికి. ఆహాహా. లగ్నాన్ని బట్టి ఏదైనా ఉంటుందన్నమాట. ఓకే. ఆ లగ్నం ఉన్నప్పుడు నక్షత్రం, ఇప్పుడు బలానా అశ్విని నక్షత్రంలో పుట్టాడు, లేకపోతే ఇంకో నక్షత్రంలో పుట్టాడు ఆ. అంటూ ఉంటారు. ఆ. నక్షత్రాన్ని బట్టి కాకుండా ఓకే. లగ్నం చూసుకోవాలండి దానికి. ఆ. ఆ అరిష్టాలు ఎప్పుడు వస్తాయి? ఈ కేతువు లగ్నం అనుకోండి, ఉమ్. కుజుడు లగ్నం అనుకోండి, అవును. అలాగే లగ్నంలో ఉన్నప్పుడు ఈ ఇతను రాశి కూడా అదే రాశి అయింది అనుకోండి, ఉమ్. అప్పుడు బాలారిష్టాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. నేను కన్య లగ్నంలో పుట్టానండి, ఆ. అదే కన్య రాశి. ఓకే. అప్పుడు ఏవోటి చిన్న చిన్న పిల్లలకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అన్నమాట. అచ్చా అచ్చా అచ్చా. అలా ఒకటే కలిసినప్పుడు అరిష్టాల వల్ల వాటికి శాంతిలో లేకపోతే పూజలో జపాలో ఏవో చేయించుకుంటే చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది. అట్లాగే అదృష్ట వారాలు ఉంటాయి గురుగారు, నక్షత్రాన్ని బట్టి పలానా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ రోజు మంచిది ఇట్లా ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు కొందరు ఘాతవారం అని మెయింటైన్ చేస్తుంటారు అట్లా. అసలు వారాల్లో ఏ ఇబ్బంది లేదండి, అన్ని వారాలు మంచివే. ఆ. ఘాతవారం ఏం లేదా? ఏమీ లేదు. ఆ. నేను ఒక విషయం చెప్తానండి, ఏ వారాన్ని మనం కాదనగలమండి. ఉమ్. అన్నీ కూడా మనకి రాశులు ఎలాగో, నక్షత్రాలు ఎలాగో, వారాలు ఎలాగో, తిథులు ఎలాగో, ఇవన్నీ ఒకటే. ఆ. ఇది మంచి తిథి, చెడ్డ తిథి అన్నవి ఏమీ లేవు. వీటిలో మనకి అవేమీ లేవండి. ఉమ్. వారాలు కూడా మంచివి అన్నీను. ఓకే. ఇది వరకు అసలు ఆదివారం అన్నది మనం నీచు మాంసాలు కానీ ఏవి కూడా ముట్టుకునే వాళ్ళం కాదు. అవును. అప్పుడు గడ్డలు అవి గీయించే వాళ్ళం కాదు, ఏమీ చేసేవాళ్ళం కాదు. ఆదివారం. అవును. ఇప్పుడు మనం Reverse. ఆదివారమే మనకి అన్ని చేస్తున్నాం. అన్నీ చేస్తున్నాం. ఆ రోజు మనకు సెలవు, అవును. అన్నీ చేస్తున్నాం. అయితే ఈ యొక్క వారాల కోసం పెట్టుకుంటే కనుక బుధ మహర్దశ జరుగుతుంది అనుకోండి, మనకే ఆ. బుధవారం నాడు వినాయకుడికి చేసుకుంటే చాలా బాగుంటుంది. అచ్చా. ఓకే. మనం చెప్పి రెమెడీల్లో చిన్న ఆ. రెమెడీ ఇది. అదేలేండి. ఆ. అలాగే శుక్ర మహర్దశ జరుగుతోంది. శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి. ఉమ్. ప్రతి శుక్రవారమా ఏదో ఒక శుక్రవారం? ఒక 3 శుక్రవారాలు చేయిస్తే అచ్చా అచ్చా. దానికి బాగుంటుంది. సో ఏ పరిహారం అయినా మినిమం 3 వారాలు. 3 వారాలు. అలాగే ఇప్పుడు బుధ మహర్దశ చెప్పాను కదా, ఆ. బుధ మహర్దశ మానవుడికి ఒక్కసారి వస్తుంది దశల్లో. ఉమ్. మనకి ఆ బుధ మహర్దశ వచ్చినప్పుడు మనం వినాయకుడికి ఎంత పూజ చేసుకుంటే అంత మంచిది మాట. ఓకే. ఓకే. ఈ 3 రోజులే చెయ్యాలి, 10 రోజులే చెయ్యాలి అని ఏం లేదు. ఆ. ఆ బుధ మహర్దశ ఉన్నంతసేపు కూడా ఆ. ఆ వినాయకుడికి గరికి బెల్ల ముక్క ఏమండి ఆ. దీపారాధన చేసుకుని ఆ. పూజ చేస్తే కనుక ఏ క్లాస్ మాట. ఓకే. అంతలా ఎవరైతే చేస్తారో దానికి సూపర్. అలాగే మళ్ళీ శుక్రుడు అమ్మవారి పూజ, ఆ. అలాగే రాహుకేతువులు ఈశ్వరుణ్ణి, ఆ. ఇలా కొన్ని నాటికి ఒక్కొక్కటి ఉంటుంది. ఆ. అలాగే వారాలు కూడా వాళ్ళకి అదే విధంగా వస్తాయన్నమాట. ఓకే. మనం అనుకుంటాం అబ్బాయి ఇది చేస్తే ఫలితం వచ్చేస్తుంది, అది చేస్తే ఫలితం వస్తుందని. ఆ. అలా ఏమీ లేదండి. ఓకే. మన గ్రహస్థితిని బట్టి దానికి తగ్గ పూజ చేసుకుంటేనే ఫలితం వస్తుంది. రైట్. అయితే ఫైనల్గా ఒకటి చెప్పండి గురుగారు, రాపర్తి ప్రసాద్ శర్మ గారు అంటే ఒక స్పెషాలిటీ ఉంది. లేచిపోయిన అమ్మాయిని తిరిగి ఇంటికి వచ్చేస్తారు. ఆ? అట్లాగే విడాకులు అయిపోయినా సరే వాళ్ళని తిరిగి కలుపుతారని, కొంచెం మనస్పర్ధలు వచ్చినా బ్రహ్మాండం కలుపుతారనేది మీకున్న ప్రతీది, మీకున్న ప్రశస్తి. అది ఏం చేస్తున్నారు మ్యాజిక్? మనం జపాలు మనం చేసేదే అమ్మవారికే. ఆ. అమ్మవారికి పూజ చేసుకోవడం, జపం చేయడం, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని చేయడమే. ఆ. దాన్ని చేసి మనం వాళ్ళకి లైఫ్ ఇస్తున్నాం అంతే. జపాన్కి అంత పవర్ ప్రభావం ఉంది. మీరు ఏమీ అక్కర్లేదు, ఒక్క 10 నిమిషాలు కూర్చుని మనసు ప్రశాంతంగా పెట్టి అలా కళ్ళు మూసుకుని ఏదో ధ్యానం చేయండి, మనసు చాలా ప్రశాంతత అవుతుంది. మనం ప్రశాంతత చాలా మంది కోల్పోయాం. ధ్యానమే జపమా? ధ్యానం చేసి ఆ మంత్రం జపం చేసుకుంటూ ఉండడమే. అలాగా ఒక జపం చేసామంటే పలానా వాళ్ళకి బాగోలేదు, వాళ్ళ కోసం జపం చేసామంటే ఎక్కడున్నా సరే తన్నుకుంటూ రావాల్సిందే. అలాగే కొన్ని ఉన్నాయి, వాళ్ళ గ్రహస్థితి కూడా మనం వెతుకుతాం.
వెతికి ఎక్కడ బాగోలేదా ఏంటో చూసుకుని ఇప్పుడు దాన్ని బట్టి వాళ్ళకి జపం చేస్తాం. ఓకే. వాళ్ళు ఎక్కడున్నా సరే కంపల్సరీ వచ్చి వాళ్ళు అందరితోనూ కలిసి ఉంటారన్నమాట. అలాగా. చాలా సంతోషం గురుగారు. అంటే వివాహ వ్యవస్థ, నక్షత్రాలు, గ్రహాల ప్రభావం మీద చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు గురుగారు. సో కొత్త సంవత్సరానికి చెప్పమంటే మీరు చెప్పనంటున్నారు. మనకి ఉగాదే కొత్త అదే సంవత్సరం అండి. అందుకే ఉగాది ఎందుకంటే మా ప్రేక్షకులు మనకి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే జనవరి కూడా ఉగాది అన్నట్లుగా జనవరి 1 కోసం జనవరి 1 కోసం ఎదురు చూస్తారు. కానీ నిజంగా అయితే కనుక ఉగాది మనకి లెక్క. ఓకే ఓకే. ఉగాది టు ఉగాది. ఓకే. ఈ సంవత్సరం కూడా ఏంటంటే పంటలవని ఏదోని అన్ని కూడా సస్యశ్యామలంగా ఉన్నాయి. ఉంటదండి. ఇబ్బందులు ఏం లేవు. దాని మీద వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉగాది కాకుండా జనవరి నుంచి చెప్పడం, ఈ జనవరి మీకు ఎలా అయిపోతుంది, ఈ జనవరి ఎలా అయిపోతుంది అంటే వీడికి ముందే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది చెప్పించుకున్నాడు. కానీ జనవరి కాదండి మనకు ఉగాది. రాజకీయం ఎలా ఉంటుంది? రాజకీయ విషయంలో అయితే కనుక 2025 కొంచెం ఒడిదుడుకులు, ఇబ్బందులు, చికాకులు ఉన్నాయండి దాంట్లో. ఎందుకంటే ఈ సంవత్సరం ఉగాది నుంచి కూడా రవి పాలకుడు. రాజు ఎవడు అంటే రవి. అటు పరిగెట్టిస్తాడు, ఇటు పరిగెట్టిస్తాడు. రవి చేసే గుణాలు అవి. కొంచెం మనస్పర్ధలో, చికాకులు, గొడవలు రాజకీయ విషయంలో అదైతే ఉంది. ఈ పంటలు ఏపీలో కాదు యావత్తు ఎక్కడైనా సరే. అదే విధంగా అగ్ని ప్రమాదాలు, విదేశాల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఉంటాయని రవి వల్ల జరిగే విషయం అది. ఈ ఉగాది వెళ్ళాక మీరు ఎరుపు ఏ పంట అయినండి, మిరప కానీ ఎరుపులు ఏవైనా సరే చాలా బాగా పండుతాయి. ఎరుపు పంట వేయాలి. ఎరుపు పంట వేస్తే చాలా బాగా పండుతుంది. దానికి రాబడి కూడా బాగుంటుంది. అలాగే మనం ఇప్పుడు చూసుకుంటే కనుక ఎరుపు ధాన్యం అంటే పిఎల్ అవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా బాగుంటాయి. వ్యవసాయ విషయంలో కూడా చాలా బాగుంది. ఎర్ర నేలలో ఏ పంట వేసినా సరే చాలా బాగుంటుంది. ఎరుపు. అలాగే సూర్యనారాయణమూర్తి రవి అనగానే మీకు తెలుసు కదా, ఆయన ఎక్కువ ఈ సంవత్సరం పాలించేది. ఆ తర్వాత కళాకారులకి ఈ సంవత్సరం బాగుంది. రాజయోగం ఉంది కనుక, శని అధిపతి కనుక రాజయోగం ఉంది, చాలా బాగుంటుంది. కళాకారులకు రాజయోగం అనగా నాకు పవన్ కళ్యాణ్ గుర్తు. ఉందా ఆయనది అయితే కనుక ఒక విషయం చెప్తానండి. మనం ఆశిస్తున్నాం ఆయన సీఎం అయిపోవాలి, ఇంకోటి అయిపోవాలని. ఆయన మనసులో అదేం లేదు. అవునా? ఆయన ఏది ఇచ్చినా చేస్తాడు. ఆయన గుణం ఏంటంటే అన్నం కాదు కానీ కింద మెట్టి నుంచి పైకి వెళ్ళాలని. యోగి. ఇప్పుడు కింద ఏం చేస్తున్నాం అన్న తెలియాలంటే కింద ఫస్ట్ ఇది స్టార్ట్ అయితేనే కదా. కరెక్ట్. ఒకేసారి సీఎం అయిపోయాం, ఇంకో ఏం చేయాలో మనకు తెలియదు. ఒకేసారి నాకే 10 లక్షలు ఇచ్చేయారు, ఎలా ఖర్చు పెట్టాలో నాకు తెలియదు. అంతే కదా. అవును. అలాగా ఆయన ఆలోచన వేరు, ప్రజల ఆలోచన వేరు. మనం ఏమనుకుంటాం, ఆయన సీఎం అయిపోతే ఇవాళ చూసేయాలి మనం అనుకుంటున్నాం, కానీ అది కాదు. ఆయన గుణం ఏంటంటే ఇవాళ 23 టికెట్లు, రేపు ఒక 50 టికెట్లు, తర్వాత 30 టికెట్లు, అలా పెంచుకుంటే వెళ్ళాలి తప్ప ఒకేసారి నేను ఆ స్థాయిలో కూర్చోవాలన్న ఆశ అయితే లేదు. అలాగని ఇది లేదు. రాజయోగం అయితే కంపల్సరీ ఉంది. లోకేష్ కూడా చాలా బాగుంది ఆయనకి. ఇప్పుడు ఆల్రెడీ శుక్రుడు అశ్విని, భరణి, కృత్తిక ఈ నక్షత్రాల్లో కూడా ఆయనకి అశ్విని మామూలుగా పేరు బలాన్ని చూసుకుంటే కనుక, అలాగే దీంట్లో చూస్తే కనుక ఇలా కూడా శుక్రుడు చాలా బాగున్నాడు. ఏ పనైనా సరే అవలేలగా చేయగలడు బాబు గారు. ఇంక బాబు గారు చెప్పక్కర్లేదు, చాలా ఆరోగ్య విషయంలో ఇబ్బంది ఎక్కడా లేదు ఇప్పుడు దాకా. మీకు ఇంకా దగ్గర చెప్పుకోవాలంటే కనుక 8 సంవత్సరాల దాకా ఆయనకి ఆరోగ్య విషయంలో ఎక్కడ ఇబ్బంది లేదు. అలాగా వెరీ గుడ్. చాలా బాగుంటుంది. మనం ఆలోచించేది ఒకలా ఉంటుంది, వాళ్ళు ఆలోచించేది ఒకలా ఉంటుంది. మనం పవన్ కళ్యాణ్ సీఎం అయిపోవాలని మనం జెండా పట్టుకు తిరిగినా ఆయనకి అయితే కనుక అంత ఆశ లేదు. తెలంగాణ రాజకీయాలు ఎలా ఉంటాయి గురు? తెలంగాణది వచ్చేసరికల్లా మనం ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు. అవును. ఈయన కొంచెం ఈ రేపు ఉగాది నుంచి కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఆయనకి. మళ్ళీ అల్సర్ కానీ లేదా కాళ్ళ మీద కానీ తల మీద కానీ కొంచెం చూపిస్తుంది ఆయనకి. ఆయనకి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. కేటీఆర్ గారు ఉన్నారు, ఆయనకు ఒత్తిళ్ళు ఎక్కువైపోతాయి ఈ మధ్యన. కొంచెం తల మీద ఎక్కువ భారం పడుతుంది ఆయనకి. ఇప్పుడు మన సీఎం గారు ఉన్నారంటే కనుక కొంచెం వేళ్లలోనే శత్రుత్వం ఎక్కువ పెరిగిపోతుంది. వచ్చే సంవత్సరం రాజు ఉన్నాడు కనుక, రవి రాజు అయ్యాడు కనుక
వీళ్ళే శత్రుత్వం కింద ఉంటూ ఉంటారు అన్నమాట. ఆ శత్రుత్వం అవ్వకుండా ఉండాలంటే కనుక ఆయనకి ఎక్కువ అమ్మవారికి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయన ఓకే కూడా ఉన్న వాళ్ళే కొంచెం శత్రువుల కింద ఉంటారు. అది లేకుండా ఉంటాడా? ఈ 5 ఏళ్ళు ఉంటాడా? ఉంటారు. దాంట్లో అయితే ఏం తేడా లేదు. కానీ కూడా ఉన్న వాళ్ళే శత్రువుల కింద తయారవుతూ ఉంటారు ఆయన. అది దానికి మాత్రం అమ్మవారికి పూజ చేసుకుంటే ఆయనకి చాలా బాగుంటుంది. ఓకే ఓకే. కవితక్క కవిత అయితే కనుక ఏ ఇబ్బంది అయితే ఏం లేదు ఇప్పటిదాకాను. ఆవిడ చాలా బాగుంది జాతకరీత్యాను. ఆ తర్వాత ఆవిడకి మొన్న కూడా దెబ్బతినడానికి ఓ నెల 2 నెలలు ఇబ్బంది పడింది. అప్పుడు ఏంటంటే శనిలోంచి రాహులోకి షిఫ్ట్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది తప్ప షిఫ్ట్ అయ్యే టైంలోనే అది. ఇప్పుడు అయితే కనుక ఏ ఇబ్బందులు లేవు. చాలా బాగుంది. ఓకే. సో థ్యాంక్ యూ గురుగారు. సో మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు జనవరి సంవత్సర శుభాకాంక్షలు. జనవరి ప్రారంభ సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ గురుగారు. సో చూసారు కదా, రాపర్తి ప్రసాద్ శర్మ గారు, రాజమండ్రి వారి యొక్క బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.